యెషయా గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. వాడిపోతున్న పుష్పం వంటి వారి సుందర భూషమునకు శ్రమ, ద్రాక్షారసం వల్ల కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి. బల పరాక్రమ గలవాడొకడు ప్రభువునకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహములను, ప్రచండమైన వరదయు కొట్టుకుని వేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. తాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీదున్న వాడిపో పుష్పం వంటి దాని సుందర భూషణంలో వసంతకాలం రాకముంపే పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాన్ని కొనుగొనివాడు దానిని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మిరింగి వేయబడును. ఆగుదాం. ఏదో పెద్ద చరిత్రని యెషయా గారు ఏదో పద్యం రాసిన మాదిరి పద్యాల మాదిరి రాస్తున్నారు. చాలామందికి యెషయా గ్రంథాలు కానీ, యోవేలు గ్రంథాలు కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ అంత ఈజీగా అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే ఒక పెద్ద చరిత్రని, లేదా జరుగుతున్న ఒక సమకాలీన చరిత్రని, జరగబోతున్న ఎప్పొత్తుని రెండింటినీ కలిపి ఆ సమకాలీన పరిస్థితుల్లో నుంచి, లేదా వాళ్ళ భాషా నైపుణ్యతలో నుంచి ఆ టైం లైన్లో రాసిన గ్రంథాలు కనుక ఆ భాషను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మనకి వాళ్ళు రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమయ్యేలా ఏం రాస్తారంటే పంటను గూర్చిన పదాలు వాడుతుంటారు. అగ్రికల్చర్ లాంగ్వేజ్ వాడుతున్నారు ఎవరు? యెషయా గారు. ఈ పదాలు మనం చదువుతున్నప్పుడు కొంచెం అర్థమైనట్టు ఉంటుంది, కానీ తిరగేసి మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు అర్థం కాదు. అందుకే ప్రతి దానికి ఒక సన్నటి దారంలాగా చరిత్ర నడుస్తుంది. ఆ దారం మనం పట్టుకుంటేనే మనం ఏ పుస్తకాన్ని ఎలా చదువుతున్నామో ఆ లింక్ మనకు అర్థం అవ్వదు. లేకపోతే మీరు బైబిల్ ఎన్నిసార్లు భక్తి శ్రద్ధలతో చదివినా మనకు బైబిల్ అర్థం కాదు. అంటే నా అర్థం మళ్ళీ భక్తి చదివితే అర్థం కాదు అంటున్నాడు అనుకోకండి. అంటే ఈ లింక్ మీరు వదిలేసి నేను చాలా దేవుని ప్రేమిస్తున్నారు మీరు చదివితే అర్థం కాదు. నిజంగా అది అర్థమయ్యడం ప్రారంభిస్తే అంటే కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వడం ప్రారంభిస్తే దావీదు గారు అంటారు చూసారా, ఆ రోజుల్లో ఒక మంచి ఫుడ్ ఉండేదట. ఆ ఫుడ్ ఏంటంటే క్రొవ్వు మెదడు అంటాడు. తెలుసు కదా, క్రొవ్వు మెదడు తింటే ఎంత రుచికరంగా ఉంటుందో నీ వాక్యం నాకు అర్థమవుతున్నప్పుడు కూడా అంత ఆనందం అందుకో అంటాడు. మరలా కీర్తనకారుడు ఏమంటాడంటే ఒకసారి చూద్దాం మాట భలే ఉంటుంది. 19వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని ఏం చేస్తాయట? అది నీకు విషయం అర్థమవుతుంటే నీ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతోషంగా ఉంటుంది, నీకు ఒక రిలీఫ్ వస్తుంది. నీకు ఈ వాక్యం అర్థమయ్యేకొలది ఎలా ఉంటుందంటే నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న ఒక ఫీల్ నీకు స్టార్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు యెషయా గ్రంథం మనం చదువుతున్నాం. ఆ భాష ఏంటి, ఆ ద్రాక్ష తోటలు ఏంటి, ఆ లోయ ఏంటి, ఆ ఎఫ్రాయిం ఏంటి, ఆ త్రాగుబోతుల గొడవ ఏంటి, ఆ వాడిపోతున్న పుష్పం వంటి ఆ సుందర భూషణం ఏంటి, అతిశయ కిరీటం ఏంటి, ఆ బల పరాక్రమ గలవాడు ఎవడు, ఈ ప్రచండమైన వడగాళ్ళు ఏంటి, ఈ భాష ఏంటి, అదేంటో అర్థమైతేనే విషయం అర్థమవుద్ది మనకి. మళ్ళీ అర్థమైతే బైబిల్ స్టడీ చేస్తే అలాగే చేయాలి. తగునమ్మా రోజుకి 2 అధ్యాయాలు చదువుతున్నారంటే అలా చదివితే ఎవడికి ఒరుగుతుంది, ఉపయోగం ఏమీ లేదు. అర్థమయ్యేలా చదవాలి. అర్థం అవ్వకపోతే పక్క అధ్యాయానికి వెళ్ళడానికి వీలు లేదు. అర్థం అవ్వాలి అధ్యాయం అంతే. అది అర్థమైన తర్వాతే పక్క అధ్యాయానికి వెళ్ళాలి. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికైనా పక్క అధ్యాయానికి వెళ్ళాలి. అంతేగాని ఈ రోజు నేను 2 అధ్యాయాలు చదివేశాను, నేను పెద్ద ఏదో సాధించేసాను దేవుని కంటే. ఏం సాధించాను? నీ బొంద నువ్వేమి సాధించలేవు. చదివాన్న ఫీలింగ్ అంతే. నువ్వు చదివాన్న ఫీలింగ్లో ఉన్నావు. అది అర్థం కానప్పుడు నువ్వు చదివినా వ్యర్థమే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదువుతున్నావు ఏంటి విషయం, ఏం రాస్తుంది? లాస్ట్ వీక్ మీకు లింక్ ఇచ్చి ఆపేశాను నేను. ఏం జరుగుతుందంటే యెషయా గారు 28వ అధ్యాయం ఇక్కడ పర్టికులర్గా ఈ మాటలు రాయడానికి కారణం కొంత చరిత్ర నడుస్తుంది. యెషయా కానీ యోవేలు ప్రవక్త కానీ తర్వాత యెరెమియా ప్రవక్తలు కానీ ఈ టైం వచ్చే సమయానికి
సుఖం బాగా మరిగారండి. ఎవరు? ఇశ్రాయేలు. బాగా మర్చిపోవద్దు, మన కీవర్డ్ ఎప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటాం మనం. ఎవరిని? ఇశ్రాయేలు. ఎందుకంటే వాళ్ళ దుష్టాంతములుగా ఉన్నారు, వాళ్ళ చుట్టే బైబిల్ నేపథ్యం అంతా తిరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చరిత్రలో రెఫరెన్స్గానే బెంచ్ మార్క్గానే వాళ్ళు గుర్తించే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. నెక్స్ట్, వీళ్ళకు బాగా సుఖాలు మరిగారు. ఎంత సుఖాలు మరిగారంటే కొన్ని పదాలు మనం ఆలోచించడం అవసరం. నేను రాసుకుని వచ్చాను. పూర్తి సమృద్ధి ఉంది వీళ్ళకి, లోటు లేదన్నమాట జీవితానికి. అంటే అంతకుముందు వీళ్ళకు లోటు ఉండేదా? ఎందుకు ఉండేది కాదు. అసలు ఐగుప్తులు ఉన్నప్పుడు వీళ్ళ బతుకులు ఏంటాడు? ఉల్లిపాయ కూరలు తప్ప ఏమైనా ఉన్నాయండి వీళ్ళకి? కనీసం మాంసం పెట్టారండి ఐగుప్తులో వీళ్ళకి? గొడ్డి సాకిరీ చేయించి పిరమిడ్లు కట్టించేశారు. తెలుసుగా హిస్టరీలో పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ వాళ్ళతో కట్టించేశారు. నైలు నది ఒడ్డున, ఐగుప్తి జీవనది నైలు నది ఒడ్డున అరేబియా ఎడారి అటు ఇటు కలిసిపోయి ఉంటుంది. ఆ ఎడారిలో ఎంతగా వీళ్ళు దొల్లించేశారండి వీళ్ళని. చివరికి ఇసుకలోనే బతుకంతా తెల్లారిపోయింది. ఇసుక తాకిడి ఎలా ఉంటుందండి? ఇసుకలో ఎండగాస్తున్నప్పుడు ఇసుకలో నడవండి, సాయంత్రానికి చలిజలం రాకపోతే ఒట్టు. ఇది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు, జనరేషన్ తరాలు ఇసుకలోనే గడిచిపోయాయి. అంత గొడ్డు బతుకు బతికేవారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఒక ప్రామిస్ ల్యాండ్ ఇచ్చాడు, వాగ్దాన భూభాగం ఇచ్చాడు. మీ లైఫ్ నేను మార్చేశాడు. నాయకుడిని ఇచ్చాడు, తీసుకొచ్చాడు, కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చి ఆ జర్నీలో వాళ్ళకి వాగ్దాన భూభాగం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలం ఎలా నడిచిందో మనం చూస్తున్నారు కదా, లింక్ మీరు మర్చిపోకండి. ఆ తర్వాత ఇలా తింగరేసాలు ఎలా ఉన్నాయో, ఎలా పడేవారో, ఎలా లేచేవారో, కొన్ని రోజులు బాగుండేవారు, కొన్ని రోజులు బాగుండేవారు కాదు. ఇలా నడుస్తున్నప్పుడు దెబ్బల మీద దెబ్బలు కొడుతూ న్యాయాధిపతుల కాలం దాటి వచ్చేసింది, రాజుల కాలానికి వచ్చేసింది. ఈ రాజుల కాలం నడిచే సమయానికి సరిగ్గా యెషయా లాంటి ప్రవక్త ప్రవచనాలు చెబుతున్న ఈ టైంలో చాలా సమృద్ధి ఉందండి. మొత్తం ఇశ్రాయేల్ అందరూ బాగా బలిసిపోయారు ఆస్తుల్లో. ఎంతగా బలిసారంటే వాగ్దాన దేశంలో సెటిల్ అయిపోయారండి. ల్యాండ్ ఎక్కువైపోయింది ఎవరికి వాళ్ళకే. ఇప్పుడు భూములు ఎక్కువైపోయినాయి అనుకోండి, మన నడక మారిపోద్ది, మన మాట మారిపోదు. ఇప్పుడు మనకి బాగా ఎకరాలు బాగా కలిసి వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? టక్కమని పనికిరాని పోరంబోకు భూమి, పంచాయతీలో పోరంబోకు భూములు అంటారు కదా, అలాంటి పంచాయతీలో పనికిరాని పోరంబోకులు లాంటి భూములు ఒక్కసారి మన భూములకి గిరాకీ వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవడు కనబడరు, మనకు అంత తెల్ల కనబడుతుంటుంది ఎదర. డబ్బులు ఎక్కువైపోతాయి, మనకి ల్యాండ్ ఎక్కువైపోతుంది. మనకి ఇశ్రాయేలు కూడా ల్యాండ్లో సెటిల్ అయిపోయారు. పైగా డాక్యుమెంట్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు యెహోషువ. మోసే గారి తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. ఇదిగో మీ భూభాగం 12 గోత్రాలుగా మీరు ఈ సైడ్ ఉండండి, మీరు రూబేను గోత్రికులు మీరు ఇటువైపు ఉండండి, ఇదిగో యూదా గోత్రికులు మీరు ఇటువైపు ఉండండి, బెన్యామీను మీరు ఇటువైపు ఉండండి. ఎవరికి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసాడు. లా ఇచ్చాడు. మళ్ళీ లాలో సివిల్లా ఉంది. సివిల్లా అంటే సివిల్ గొడవలు తెలుసు కదా. ఆడు మా లోనికి వచ్చాడండి, మేము వాళ్ళు లోపలికి పోయామండి, గోడ లోపలికి కట్టేసాడండి, దడి లోపలికి వచ్చేసిందండి. ఈ భూమి తగాదాలన్నీ సివిల్ లా అంటారు, సివిల్ గొడవలు. వీళ్ళకి సివిల్ లా ఇచ్చాడు. ఎంత పక్కా లా ఇచ్చాడంటే, వాడు సూర్య నీరు ఈడి భూమిలో పడినవ్వు, నీ సూర్య నీరు ఆడి భూమిలో పడినవ్వు, ఎవడు డ్రైనేజీ వ్యవస్థ వాడు మెయింటైన్ చేయండి. ఇంత సివిల్ లా కూడా ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? మోరల్ లా కూడా ఇచ్చాడు వాళ్ళకి. మోరల్ లా అంటే నీ పొరుగు వాడిని ఎప్పుడు లవ్ చేయి. ఆడెవడో నా పక్కన ఉన్నాడు పోతే పో అనుకోక, ఎందుకంటే వాడు దేవుని స్వరూపం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇలా ఒకటి కాదు, మళ్ళీ ఆచార సాంప్రదాయాలు ఇచ్చాడు. మీకు ఒక ట్రెడిషన్ ఉంది. మీరు వేసుకునే బట్టలు కానీ, మీరు తినే తిండి కానీ, మీరు నడిచే విధానం కానీ, మాట తీరు కానీ, మీకు ఒక ట్రెడిషన్ ఉంది, ఆచార సాంప్రదాయం. ఇలా లా ఇచ్చాడు వాళ్ళకి. అంతా బాగుంది, ఎవరి ల్యాండ్ వాళ్ళకు ఉంది, ఎవరి యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, అంతా బాగుంది అన్నప్పుడు సమృద్ధిగా బతుకుతున్నారు. ఎంత సమృద్ధి వచ్చిందంటే, మీకు ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మ్యాప్ను మీరు అబ్జర్వ్ చేయండి. వరల్డ్ మ్యాప్ ఉంది కదండి, ఆ వరల్డ్ మ్యాప్లో బైబిల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నావో ఆ మ్యాప్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అసలు ఇజ్రాయెల్ దేశం ఎడారిలో, బాగా వినండి, ఎడారికి దగ్గరగా ఉన్న ప్రాంతం అండి. మరో మాట చెప్పాలంటే రాళ్ళు రప్పలున్న ఏరియా. అలాంటి రాళ్ళు రప్పలున్న ఏరియాలో ఇది ఇసిరేసినట్టు ఆ మొరియా పర్వతాల కనుమ ఈ దేశం ఏర్పడింది, లేదా దేవుడు ఇచ్చాడు. ఈ రాళ్ళు రప్పలున్న ఏరియాలో దేవుడు ఎంతగా ఇచ్చాడంటే,
రాళ్ళు మధ్య బంగారం లాంటి పంట ఈ రోజుకి పండేస్తుందండి. అంటే రాళ్ళ ఏరియాలో మంచి పంటలు పండుతాయండి? పండవు. కానీ ఈ రోజుకి మీరు మ్యాప్లో చూడండి, మీరు చదువుకుంటున్నారుగా, మీకు జాగ్రఫీ చెప్తున్నప్పుడు ఎర్ర రేగడి, నల్ల రేగడి, ఇంకేం రేగళ్ళునే చెప్పండి. ఇలాగైతే పాస్ అయినట్టు చెప్పండి. ఇంకో 4-3 రేగళ్ళు ఉంటాయి. ఈ రేగళ్ళు ఉంటాయి కదా, ఈ రేగల్లో ఏ పంట పండుతుంది అంటే ఈ ల్యాండ్కి ఈ పంటే పండుతుందని మనకి జాగ్రఫీ ఉంది. కానీ ఇజ్రాయెల్లో చూడండి, విచిత్రంగా తెగ పండేస్తాయండి అక్కడ. ఏటో కానీ రాళ్ళలో రత్నాలు పండినట్టు పండేస్తుంది. అక్కడ పండే దిగుబడి చూస్తే ఆశ్చర్యపోద్ది. అందుకే ఈ రోజుకి ప్రపంచంలో నెంబర్ 1 వ్యవసాయం చేసేది ఎవరు ఉన్నారండి? ల్యాండ్కి అక్కడ అలా ఉంది సారం. అది అలాంటి ఎడారి భూభాగంలో రాళ్ళు రప్పల మధ్య చక్కటి పంట ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళకి ఒక రూల్ ఇచ్చాడు, 6 సంవత్సరాలు మీరు పంట పండించండి, 6వ సంవత్సరం మీ పంట 2 ఇంతలు పండుతుంది అన్నాడు. ఎన్ని ఇంతలు? 2 ఇంతలు. 6వ సంవత్సరం 2 ఇంతలు ఎందుకు పండుతుంది ప్రభు అంటే వాళ్ళకు ఒక లా ఇచ్చాడు. లా ఏమి ఇచ్చాడంటే 7వ సంవత్సరం మందు భూమికి విశ్రాంతిని ఇచ్చేయండి. నా మాటలు అర్థమవుతున్నాయి? 6వ సంవత్సరం ఎందుకు 2 పంటలు అంటే ఒక పంటలోనే 2 దిగుబడులు ఎందుకు వస్తాయంటే 7వ సంవత్సరం మీరు ఏం చేయాలి, ఒక సంవత్సరం, ఒక ఏడాది పాటు మీరు ల్యాండ్ ఏం చేస్తారంటే అలా వదిలేయండి. ఎందుకంటే అగ్రికల్చర్లో కూడా ల్యాండ్కి గ్యాప్ ఇవ్వడం కూడా సారం పెరుగుతుంది. దేవుడు కూడా 7 సంవత్సరాలు మీరు విశ్రాంతి ఇచ్చేయాలండి. దానికి మళ్ళీ ఆధ్యాత్మిక సూత్రాలు ఉన్నాయండి. ఆ 7వ సంవత్సరం వద్ద మీరు ఇచ్చేయండి రా. 6వ సంవత్సరం 2 పంటలు అంటే 2 దిగుబడులు, ఒక్క దెబ్బకి 2 దిగుబడులు వచ్చేస్తాడు దేవుడు. 6వ సంవత్సరం వద్ద కూడా వీళ్ళకు 2 దిగుబడులు ఇస్తే 7వ సంవత్సరం ఖాళీ వదిలేంటారు. అంటే 2 సంవత్సరాలు అంటే 2 పంటలు, 2 సంవత్సరాలకు వచ్చే పంట 6వ సంవత్సరం వీళ్ళు తీసేసుకుని ఖాళీగా వదిలేమన్న సంవత్సరం కూడా 7వ సంవత్సరం వద్ద కూడా వీళ్ళు ఏమేసేసారు, పంటలు వేసేసారు. అంటే వీళ్ళకి ఎంత కలిసి వచ్చేస్తుందో మీరు అర్థమవుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి సమృద్ధి ఎక్కువైపోయింది. రాళ్ళ మధ్య రత్నాలు పండేస్తున్నాడు. 6 సంవత్సరాల పంటలు, 6వ సంవత్సరం అందు 2 ఇంతలు పంట పండుతుంది, 7వ సంవత్సరం అందు గ్యాప్ వదిలేయండ్రా అంటే అప్పుడు కూడా పండించేస్తున్నారు. ఎంత సమృద్ధి ఎక్కువైపోతే వీళ్ళు ఇల్లులు ఎలా కట్టుకున్నారంటే సమ్మర్లో ఒక ఇల్లు, ఎంటర్లో మరొక ఇల్లు. అంటే ఎండాకాలం వచ్చినప్పుడేమో చల్లగా శీతల గదులు ఉండేలాగా, కొంచెం గాలి బాగా వచ్చేలాగా, ఈ యొక్క గాలి ప్రవాహం బాగా వాటం బాగుండేలా ఏం చేశారంటే సమ్మర్లో నివసించడానికి, ఎండాకాలంలో నివసించడానికి ప్రత్యేకమైన గదులు, అవి ప్రత్యేకమైన ఇల్లులు. మళ్ళీ చలికాలం వచ్చే సమయానికి ఆ టైంలో ప్రత్యేకమైన గదులు. ఇలా ఎక్కడికక్కడే వీళ్ళకి ఇల్లులు ఎక్కువైపోయాయి, సుఖం ఎక్కువైపోయింది, పంటలు ఎక్కువైపోయాయి. జలజాతకంగా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం వింటున్నాం. మన పరిశుద్ధాత్మ సిరీస్లో ఉన్నాం, మర్చిపోకండి. ఇంత సుఖం ఎరిగారు. ఇంకా ఎంత సుఖం ఎరిగారంటే దంతాల చేత మంచాలు చేయించారంట. దంతాలంటే ఈ పాసి దంతాలు కాదు, దంతాలంటే ఏనుగు దంతాలు. 7 దంతాలతో మంచాలు చేయించారు. మీరు హిస్టరీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సరంబి మెయింటైన్ చేశారంట. అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో మనం వేసుకునేది లింగు అనేది చెప్పిన పిఓపీలు వేసుకుంటున్నాం మనం. ఏంటది? పిఓపి. వుడ్ మెయింటైన్ చేయండి. వుడ్ మెయింటైన్ చేయగలమా? సీలింగు వుడ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. దేవదారు మ్రానుతో సీలింగ్స్ వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారట? వుడ్ మెయింటైన్ చేస్తున్నారు. దేవదారు వుడ్ వాడుతున్నారట. ఎంత తెగబలిసిందో చూడండి వీళ్ళకి. అంటే లైఫ్ మామూలుగా లేదు, సమృద్ధి ఎక్కువైపోయింది, రాళ్ళ మధ్య పంట ఎక్కువైపోయింది. 6 సంవత్సరాలు పంట అందేసుకుంటున్నారు, 7వ సంవత్సరం అంతా కూడా పంట అందేసుకుంటున్నారు. 2 ఇల్లులు. అంటే ఆ కాలంలో ఇల్లు వేరు, ఈ కాలంలో ఇల్లు వేరు, రకరకాల ఇల్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఎంత బలిసిందంటే దంతాల చేత మంచాలు చేయించుకుంటున్నారు. ఇంకా ఎంత ఎక్కువైపోయిందంటే దేవదారు మ్రానుతో సరంబీలు వేసుకుని సుఖపడుతున్నారు. సరిగ్గా ఈ టైంలో ప్రవక్త వచ్చాడు తెర మీదకి. ఎవరు చెప్పండి? యెషయా గారు వచ్చి, ఒరే అయ్యా, మీ బతుకులు ఎలా ఉన్నాయంటే దేవుడి యొక్క కొలమానంలో, దేవుడి యొక్క తూకంలో, దేవుడు చూస్తున్న దృష్టికోణంలో మీ వైఖరి అసలు బాలేదు అని చెప్పడానికి అధ్యాయాలు రాస్తున్నాడు. ఆ అధ్యాయాల్లో ఒక అధ్యాయమే సందర్భంగా మనం తీసుకున్నాం. ఏ అధ్యాయం? 28వ అధ్యాయం. అర్థమైంది నేపథ్యం ఇది. ఇప్పుడు చదవడం మనకు బాగా అర్థమవుద్ది. కొంచెం పొయిటిక్ లాంగ్వేజ్ ఉపయోగించాడు అక్కడ. ఏమంటున్నాడు? త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారికి సుందర భూషణమునకు
శ్రమ. ద్రాక్షరసం వల్ల కూలిపోయే ఫలవంతమైన లోయ తల మీద ఉన్న కిరీటమునకు శ్రమ. మీకు అవి చదువుతుంటే ఏమర్థమవుతుందండి? ఒక రెండు అంటే కొన్ని విరుద్ధమైన పరిస్థితులు మీకు చదువుతున్నట్టు అనిపించట్లేదా? నేను నిలదీస్తాను చూడండి. అతిశయ కిరీటం ఉందట, కానీ తాగేస్తున్నారంట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అతిశయం అంటే చెప్పుకోవడానికి మంచి అతిశయం ఉందట. మేము అదిరా, మరి మేము తోపులురా అని చెప్పుకోవడానికి ఉందట. కానీ తీరయ్యలు ఏం చేస్తారంట? అంత అతిశయాన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారట? తాగేస్తున్నారట. రెండవది, సుందర భూషణం ఉందట, కానీ వెనకాల వాడిపోతున్నారంట. మరొకటి ఉంది చూడండి, ఫలవంతమైన లోయ ఉందట, కానీ ద్రాక్షారసం వల్ల కూలిపోతున్నారంట. ఆ భాష ఎంత బాగా రాస్తున్నాడండి యెషయా గారు. అందుకేనండి యెషయా గారి యొక్క శైలి ప్రత్యేకమైనది. 66 పుస్తకాలు బైబిల్లో ఉంటే 66 అధ్యాయాలు ఎందులో ఉన్నాయి? యెషయాలో. అందుకే దీన్ని మినీ బైబిల్ అంటారు. పైగా ఈయనకి ఈ భాషా నైపుణ్యత ఎక్కువ, అందుకే బాగా రాస్తాడు ఆయన. అంత బాగా రాస్తున్నాడు చూడండి. అతిశయ కిరీటం ఉంది, తాగుబోతనం ఉంది. సుందర భూషణం ఉంది, వాడిపోతున్నారు. ఫలవంతమైన లోయలు ఉన్నాయి, కానీ అదే ద్రాక్షరసం వల్ల కూలిపోతున్నారు. ఈ ద్వంద్వ వైఖరి బైబిల్లో ఆదికాండ నుంచి కంటిన్యూ అవుతుందంటే. మీకు ఉదాహరణ చెప్తాను. బైబిల్ చదివినోళ్ళకైతే టక్కమని అర్థమవుద్ది, చదవనోళ్ళకైతే టకటకమని అర్థమవుతుంది. కొంచెం వినండి, అర్థమవుద్ది. ఏమవుద్ది? బైబిల్ ఇద్దరు స్త్రీలు ఎక్కువగా ఆ డ్యూయల్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. మీరు చూసారా? ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఒకటి కన్యక అనే పదం ఎక్కువ వాడతాడు బైబిల్. రెండు వేశ్య అంటాడు. ఏంటి? కన్యక. కన్యక అనే పదాన్ని ఎవరికి వాడుతున్నాడు? తన ప్రజలు అనుకున్న వారికి కన్యక అనే పదం వాడతాడు. వేశ్యని ఎవరిని వాడతాడు? తనతో నిబంధన చేసుకుని మళ్ళీ బయటికి పోయి దేవుడికి దూరంగా బతికే వారిని వేశ్య. ఈ రెండు ఎవరికి వాడారంటే, కన్యక అన్న పదం యెరూషలేముకు వాడాడు, వేశ్య అన్న పదం మహాబబులోను అన్నాడు. అర్థమవుతుందా? రెండవ ఉదాహరణ, బైబిల్లో 2 పట్టణాలు కనబడతాయి. 2 పట్టణాలు ఏంటంటే, ఒకటి యెరూషలేము, రెండు చెప్పండి, ఇప్పుడే చెప్పాను, బబులోను. ఈ 2 మీకు బైబిల్ పుస్తకాలు అలా కనబడుతూనే ఉంటాయండి. ఇక్కడ ఎలా అయితే అతిశయ కిరీటం ఉంది, తాగుబోతనం ఉంది, సుందర భూషణం ఉంది, వాడిపోతున్న తనం ఉంది, ఫలవంతమైన లోయ ఉంది, తాగేసి కూలిపోతున్నారు. ఈ 2 మీకు కనబడుతున్నాయి. అలాగే కన్య ఉంది, వేశ్య ఉంది, పట్టణం ఉంది, నశించిపోయే పట్టణం ఉంది, యెరూషలేము ఉంది, బబులోన్ ఉంది. ఈ 2 ఏం చెప్తున్నాయి? బబులోన్ అనేది లోకానికి గుర్తు. వీలైతే ఇమేజ్, బబులోన్ పట్టణం ఇమేజ్ ఉందా? ఒకసారి చూడండి. ఆ పట్టణం ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ అండి. ఆ రోజుల్లో బబులోను పట్టణంలో ఏముందో తెలుసా? ఆ పట్టణంలో ఇది లేదు అనడానికి లేదండి, లోకానుసారమైన జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఆ పట్టణంలో ఉంది. ప్రతిదీ ఆ పట్టణం. ఆ రోజుల్లో వారు కట్టిన కట్టడాలు, ఒక పెద్ద కట్టడం ఉంటుంది, ఆ కట్టడం చుట్టూ చాలా కట్టడాలు ఉంటాయి. అది ఒక అతిపెద్ద టౌన్. అది అంటే ఆ టౌన్ అంటే సిటీ లైఫ్ ఉందన్నమాట. బబులోన్లో సిటీ లైఫ్ ఉందంటే పట్టణ జీవితం. ఇది లేదనడానికి లేదండి, అన్ని సౌఖ్యాలు బబులోన్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, లోకంలో దొరుకుతున్న ప్రతి సౌఖ్యానికి కేరఫ్ అడ్రస్ ఎవరు? బబులోన్. రెండోది యెరూషలేము ఎక్కడ ఉంటుంది? యెరూషలేము ఎక్కడ ఉంటుంది? ఎక్కడో రాళ్ళ మధ్య, ఆ రప్పల మధ్య, ఆ కొండపైన ఎక్కడో పట్టణం ఉంటుంది. ఇంత సుఖ సౌఖ్యాలు యెరూషలేములో ఉంటాయంటే ఉండడానికి కూడా దేవుడు ఇష్టపడ్డు. కానీ ఉన్న దాంట్లోనే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెద్ద భవంతి ఉండదు, కానీ వాళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏముంటుందంటే మందిరం ఉంటుంది. యెరూషలేములో ఆకర్షణీయమైనది ఏంటండి? దేవుడు కట్టించుకున్న లేదా సొలొమోను కట్టిన మందిరం. అదే వాళ్ళకి ప్రధానమైనది ఏదంటే మందిరం. అంటే ఈ సిటీలో ఏముందిరా ఆకర్షణీయంగా అంటే మందిరము, దేవుని సన్నిధి ఉంది. బబులోను పట్టణంలో ఏముందిరా ఆకర్షణీయంగా అంటే అన్నీ ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఈ యొక్క విధానం చెప్పుకుంటూ వస్తాడు. మరొకటి, ఒక స్త్రీ ఉంది, ఆవిడ వేశ్య అంటున్నాడు. బబులోని వేశ్యతో పోల్చాడు. ఆవిడనే వేశ్యతో పోల్చాడు. వేశ్యతో పోల్చిన ఆవిడ ఏం చేస్తుంది? తన సుఖాల కొరకు, తన ఆశ కొరకు తన దేహాన్ని ఏం చేస్తుంది చెప్పండి? పెట్టుబడిగా పెడుతుంది. అంటే వేశ్య జీవితం. అంటే
తన ఒళ్ళు ఎలాగైపోయినా పర్లేదు, తన సిగ్గు బిడియం, తన మానవత్వం లేదా తన శీలం ఏమైపోయినా పర్లేదు, తన ఆశలు నెరవేరాలంటే ఆ ఆశలు నెరవేరడానికి తన ఒళ్ళుని ఎలాగైనా అమ్మేసుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్ని వేశ్య అన్నాడు. కన్యకి ఏం చేస్తుంది? అయ్యో ఆయన నన్ను ప్రదానం చేసుకున్నాడు, నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి, ఆయనకి నమ్మకంగా లేకుండా నన్ను నేను ఆనందింపజేసుకోవడం ఇది సబబు కాదు, ఆయనతో ఉండడమే నాకు ఆనందమని తన ప్రియుడి కొరకు ఎదురు చూస్తూ నిష్ఠాగరిష్ట కలిగిన ఈ అమ్మాయిని ఏమన్నాడంటే కన్య అన్నాడు. ఇప్పుడు 2 జీవితాలు కనబడుతున్నాయా? అర్థమైనట్టే ఉంది కదా? అర్థం లేదని కూడా అర్థమవుతుంది. కొంచెం ముందుకు వెళదాం. అంటే లౌకికమైన జీవితం ఒకటి కనబడుతుంది, నెక్స్ట్ ఆత్మీయ జీవితం ఒకటి కనబడుతుంది. లౌకికమైన జీవితం ఎలా ఉంటుందంటే తొలతూగుతారు. ఎంత తొలతూగుతారు? అతిశయిస్తారు. ఎంత అతిశయిస్తారు? కిరీటాలు పెట్టుకుంటారు. ఎంత కిరీటాలు పెట్టుకుంటారు? ఆ కిరీటాలు వాడిపోయి రాలిపోయి అంత మత్తెక్కిపోతారు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. సొసైటీలో మనం తప్పులు చేసుకుంటూ బతుకుతున్నాం అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లాజిక్ మర్చిపోవద్దు. సొసైటీలో మనం తప్పులు చేసుకుంటూ బతుకుతున్నాం అనుకోండి, ఎవడో ఒకడు మనం తప్పు పడతాడండి. ఎవరో ఒకరు తప్పు పడతారు పట్టరా, అరే ఏంట్రా ఈ పనులని, అరే ఏం పనులురా, అమ్మ నాన్న చదువుకోమని ఒప్పిస్తే ఏంట్రా నువ్వు ఈ టౌన్లో చేసే పనులు, ఎవరొకరు పాయింట్ అవుట్ చేస్తారు, చేయండి. లేదా ఇలాంటి చర్చికి మీరు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏ ప్రసంగికుడు నోటో మీకు మాట నేరుగా తగులుతుంది. పల్లమని తగిలిన వెంటనే మీకు ఒక లోపల ఒక పశ్చాత్తాపం స్టార్ట్ అవుద్ది. పశ్చాత్తాపం స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే, నిజమే నేను బాగాలేదు, అందమైన జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానని చెప్పి దేవుని దగ్గర మనం ఏం చేస్తాం చెప్పండి, పశ్చాత్తాపడే ప్రయత్నం చేస్తాం. అంటే తప్పులు మనకు కనబడుతున్నప్పుడు ఏం చేస్తామండి, పశ్చాత్తాపడతాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్ బాగా వినండి, ఇది చాలా డేంజర్ జోన్. ఏంటి ఆ డేంజర్ జోన్ అంటే, నువ్వు సొసైటీలో బాగా డబ్బులు సంపాదిస్తున్నావు అనుకో, నిన్నేమంటారు చెప్పు, నువ్వు సూపర్ రా అంటారు. మంచి ఉద్యోగం కట్టి అక్కడ నిలబడి బాగా సంపాదించడం మొదలెట్టావు అనుకో, ఈ లోకం నిన్నేమంటారు చెప్పు, నువ్వు సూపర్ రా అంటావు. మరొకటి, మంచి ఇల్లు కట్టుకొని మంచి కారు కొనుక్కొని మంచి సుఖమైన జీవితం అనుభవిస్తే ఈ లోకం చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని ఏమంటారు చెప్పండి, జీవితం అంటే వాడిదండి అంటారా అనరా? ఇప్పుడు చెప్పండి, మంచి సంపాదన ఉన్నా, మంచి ఉద్యోగాల్లో మనం తొలదూగుతున్నా, మంచి ఇల్లు కట్టుకుని మనం బాగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారు చెప్పండి, పొగుడుతారు. ఏం చేస్తారు? పొగుడుతారు. మనం బాగోకపోతే ఎవడో ఒకటి తిడితే మనకి మారే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనల్ని పొగిడితే, బాగా వినాలి, మనల్ని బాగోకపోతే తిడితే మారే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని పొగిడితే మారే అవకాశం ఉందా, మత్తు ఎక్కువైపోయే అవకాశం ఉందా చెప్పండి, చెప్పాలి. మత్తు ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి, ఏమున్నాయి సార్ మీ ఇల్లులు అంటే, ఇప్పుడు వీళ్ళకి మారే అవకాశం ఉందా? మత్తు ఎక్కువైపోయింది వాళ్ళకి. సార్ మీరు పంట పండుతుంది సార్, మరి మామూలు పంట కాదు, 6వ సంవత్సరం ఏంటి సార్ మీకు 2 పంటలు వచ్చేస్తే అలా అనగానే ఇంకో గాది కూడా కట్టేస్తున్నాం అక్కడ, ఈ స్టోర్ మందే, కోల్డ్ స్టోరు అది కూడా మందే. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పండి, దేవుడు జ్ఞాపకం. అదో రకమైన అతిశయం వస్తుంది. సిటీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పిన, మీరు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు మీరు గమనించండి, మీరు సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళని గమనించండి, వాళ్ళ ఫీలింగ్ కానీ, వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ, వాళ్ళ మాటల స్టైల్ మీరు గమనించండి. ఏదో సాధించేసినట్టు, ఏదో ఎరగదీసేసినట్టు. మీరు గమనించారా? ఇంకా లైఫ్ అనగానే ఇలా సాయంత్రం బయటకు వచ్చి ఆ పార్క్కి ఈ పార్క్కి అక్కడికి అలా తిరిగి 4 ఫోటోలు తీసుకుని సాయంత్రం స్టేటస్ అలా పెట్టుకుని అక్కడ చుట్టుపక్కల స్టేటస్ చూసిన వాళ్ళు మనకు కామెంట్ పెట్టి ఎక్కడ అనగానే అక్కడ అని, అరే ఈ ప్లేస్ కూడా మీరు వెళ్ళారంటే వెళ్ళాం, ఈ ప్లేసే కాదు మొన్న ఆ ప్లేస్కి కూడా వెళ్ళాం, ఆ ప్లేస్కి కూడా వెళ్ళాం, ఈ ప్లేస్కి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఇది ఎలా ఉంటుంది తెలుసా, నేను అనుకుంటున్నానండి, అదేదో సాధించేసిన ఫీలింగ్ అంటే, అదేదో ఘనకార్యం చేసిన ఫీలింగ్ అంటే. వాళ్ళకి మంచి హౌస్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా సౌలభ్యం ఉంటుంది. ఇంత ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, అదే లైఫ్ అనే మత్తు ఉంటుంది. ఈ మత్తులో ఉన్న వారికి ఎలా ఉంటుంది తెలుసా, అసలు దేవుడు అనే ఒక పాయింట్ వాళ్ళకి అస్సలు అవసరం ఉంటుంది. ఇశ్రాయేలుకి రోగం పట్టింది, వీళ్ళ అతిశయం ఉంది. ఆ అతిశయం వీళ్ళకి చెప్పుకోవడానికి, మాకు మంచి ఇల్లు ఉన్నాయి, మంచి పంట ఉంది, మాకు మంచి వాహనాలు ఉన్నాయి, చాలా గొప్ప ఎకరాల స్థలాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా అతిశయం ఉంది. కానీ అతిశయం వెనకాల వీళ్ళకి ఏముంది చెప్పండి, మత్తు ఉంది. బాగా మనల్ని పొగిడితే అది మత్తే తెలుసా, మన తప్పులు మనకు కనబడిన మత్తు అది.
మన విలాసవంతమైన జీవితం మన దేవుడి దగ్గరికి పోకుండా అడ్డుకునే మత్తు అది. నేను మళ్ళీ అడుగుతాను, ఎవరైనా ఇక్కడ ఎవరున్నా, నేనున్నా మీరున్నా, ఎవరున్నా, నీకు జాగ్రత్త. నీ స్థితిగతులు పెరుగుతున్నాయా? జాగ్రత్త. మత్తెక్కుతున్నావేమో? జాగ్రత్త. నువ్వు వస్తున్న తల్లిగా, కుమారుడిగా, చెల్లిగా, తమ్ముడిగా మీరు ఎవరైతే ఉన్నారో మీ అందరిని అడుగుతున్నాను, జాగ్రత్త. ఏదైనా మత్తు ఎక్కుతుందేమో జాగ్రత్త. దేవుడిని మైమర్పించే మత్తులు ఏమన్నా నేర్చుకుంటున్నాయో జాగ్రత్త. ఇశ్రాయేలుకి ఇలాగే మత్తు ఎక్కిపోయింది. ఇశ్రాయేలుకి ఇలాగే మత్తు ఎక్కింది. వాళ్ళకి ఎంత మత్తు ఎక్కిందంటే అందరూ పొగుడుతున్నారు, మంచోడండి, మంచి ఉద్యోగం అండి, బాగా సంపాదిస్తాడండి, మంచి ఇల్లు ఉందండి, మంచి కారు ఉందండి, బాగా తిరుగుతాడండి, బాగా సాయంత్రం మొట్లు అలా తిప్పుతాడండి. ఇదంతా ఏంటి చెప్పిన మత్తెక్కిపోయారా మీరు? బాగా మత్తెక్కిపోయారు. మీరు చెప్పుకుంటున్నారు గొప్ప, ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ గొప్పల్లోనే మీరు తొలదూగుతున్నారు. నీకు సుందరభూషణం ఉందంటే డ్రెస్ మెయింటైన్ ఉంది. డ్రెస్ మెయింటైన్, సుందరభూషణం అంటే ఏంటి? మంచిగా మెయింటైన్ చేస్తారు అవుట్లుక్ మీరు, కానీ లోపల మీ ఆత్మీయ జీవితం మాత్రం కుళ్ళిపోయింది, వాడిపోయింది. ఇవన్నీ ఎక్కడ కనపడతాయి తెలుసా? పట్టణ జీవితంలో కనబడతాయి. కనబడవండి? ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము లైఫ్ ఎలా ఉందంటే, ఆ రాళ్ళ మధ్య దేవుడి మందిరాన్ని మొక్కుతూ ఉన్న కలోమెతుకులో తిని దేవుడిని ఆరాధిస్తూ బతుకుతారు. ఇది యెరూషలేము జీవితం. బబులోను జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? తొలతూగుతూ అతిశయాలు, కిరీటాలు, సుందరభూషణాలు, ఇవన్నీ ఇల్లులు, ఏనుగు దంతాలు, ఇవన్నీ కట్టుకుంటే వీళ్ళకి వేరొకరితో పని ఉంటుందండి. వీళ్ళకి ఇంక మాకు ఏం అవసరం లేదు, మాకు అన్నీ ఉన్నాయంటారు. ఆవిడెవరు? ఈ బిల్లి గ్రాహం గారు వెళ్తారు ఒక హీరోయిన్ దగ్గరికి. ఆవిడ పేరు నాకు గుర్తురావట్లేదు. మీకేం గుర్తుందా? బిల్లి గ్రాహం గారు ఒక అప్పట్లో 90s ఒక పెద్ద హీరోయిన్ ఉండేది హాలీవుడ్లో. అసలు మెర్లిన్ మోన్రో. వెరీ గుడ్, బాగానే ఉన్నారు. ఓకే, మెర్లిన్ మోన్రో చాలా అందగత్త. అసలు హీరోయిన్కి డెఫినేషన్ ఎవరు ఉన్నారంటే ఇప్పటికీ మెర్లిన్ మోన్రో. 5 స్టార్ హోటల్స్లో ఎవరి ఫొటోస్ అన్న ఉన్నాయంటే ఇప్పుడు ఏళ్ళ ఫోటోలు ఉండవు. ఇప్పుడు జనరేషన్లో ఏలే ఉండవు, ఆవిడ ఏ ఉంటాయి. పెద్ద పెద్ద హోటల్స్లో కానీ పెద్ద ఎక్కడైనా ఆఫీసెస్ ఏమైనా ఉంటే ఈ ఫీల్ ఉన్న వాళ్ళకి ఆవిడ ఫోటోలు పెడతారు. అసలు హీరోయిన్ అంటేనే ఆవిడ నవ్వుతూ ఇలా ఉండాలి, డ్రెస్ మెయింటెనెన్స్. అలాంటి ఆవిడకి డబ్బులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆవిడ ఇలా లేచి నిలబడితే ఆ రోజుల్లో మెర్లిన్ మోన్రో ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ టైంలో ఆవిడ ఒక మూవీలో యాక్ట్ చేస్తానండి. ఆవిడ ఎక్కువ జీవించకండి, తీసే ఆవిడ ఆ టైంలో హీరోయిన్ని బట్టి సినిమాలు ఆడేసే అంటే ఆవిడకి ఎంత ఫాలోయింగ్ ఉందో మీరు చూడండి. అందరికీ ఇప్పటికీ ఎవరైనా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తే ఆవిడని చదువుకుంటారు, ఆవిడలా నేర్చుకుంటారు కొన్ని విషయాలు. అంత రోల్ మోడల్ ఆవిడ. అయితే ఈవిడ దగ్గరికి బిల్లి గ్రాహం సువార్త చేయడానికి వెళ్ళాడు. వెళితే ఇలా చెప్పాడమ్మా, దేవుడు నిన్ను మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఎందుకో నీ పట్ల దేవుడు నాకు ప్రేరణ ఇస్తున్నాడు. త్వరలోనే ఏదో ప్రమాదం ఉందని నీకు, నువ్వు మారాలమ్మా అని అడిగితే ఈ అమ్మాయి ఏముందో తెలుసా? ఎందుకు మారాలి? యేసుతో నాకు పనే ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు పేరుంది, నాకు అంతస్తులు ఉన్నాయి, నాకు పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి, నేను పిలిస్తే పరిగెట్టే నా ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఉన్నప్పుడు నాకు ఏమీ లేదని ఇప్పుడు యేసుని నమ్ముకోవాలని అడిగింది. చూసారా, దీన్ని ఏమంటారు చెప్పండి? మత్తు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు పేరుంది, నాకు డబ్బు ఉంది, విలాసవంతమైన జీవితం ఉంది, లగ్జరీ కార్లు ఉన్నాయి, నేను పిలిస్తే పరిగెట్టి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఉన్నప్పుడు నాకు యేసుతో పనేముందంటే అది కాదమ్మా అని బిల్లి గ్రాహం గారు చెప్తే, డోంట్ డిస్టర్బ్, గెట్ అవుట్ ఇన్ మై హౌస్. వెళ్ళిపోండి దయచేసి, సెక్యూరిటీ ఎవరున్నారు ఇక్కడ, ఈ పెద్ద బయటకు పంపించేయండి అంతే అన్నది. వారం తిరిగేసరికి తన అపార్ట్మెంట్లో తానే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, పేరుంది, అన్నీ ఉన్నాయి. ఆ మత్తులో ఆ డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి చివరికి తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చివరికి ఎవరి వలనో మోసానికి గురై తను ఏం చేసింది తెలుసా? తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ విషయాన్ని దేవుడు ప్రేరణ బట్టి ముందుగానే ఏదో ప్రమాదం పొంచిందనుకుని సువార్థికుడు వెళ్ళి, అమ్మ దేవుడు నిన్ను మారమంటున్నాడంటే ఈ మారు మనసు అనే ఈ విషయం, ఈ వాక్యం అనే విషయం ఈ అమ్మాయికి అర్థం కాకుండా మత్తుగా మబ్బుల్లా కమ్మేసింది అని చెప్పండి. ఆ ఇల్లులు, ఆ వాకిళ్ళు, ఆ డబ్బులు, ఆ కార్లు, ఈ మత్తు వలన తనకి తాను ఎలా ఉన్నానో తెలియకుండా మోసపోయింది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఎవరికి ఉంది చెప్పండి? ఇశ్రాయేలుకు ఉంది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అడుగుతాను, ఇదే పరిస్థితి ఇశ్రాయేలుకు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి ఎవరికి ఉంది చెప్పండి? ఏ జనరేషన్కు ఉంది? లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతాం? ఇల్లు ప్రభువా,
ఇల్లు ఇస్తే ఏం చేస్తావు? 24 hours ప్రార్థన పెడతావా? ఏం చేస్తావు? ఇల్లు ఇస్తే ఏం చేస్తావు? పెద్ద టీవీ కొనుక్కుని ఎదురుగా పెట్టుకుని కుర్చీ ఎదురుగా వేసి కుర్చీలోంచి ఆ కుర్చీలో కాళ్ళు వేసి పొగిడి అయ్యే అన్నాడట. బెత్త ఉందా నీకు? ఆ గుడిసెలు ఉన్నప్పుడే కదా ప్రార్థన చేసేవాడు, ఏది ఇల్లు కోసమైనా. ఇప్పుడు ఇల్లు వచ్చాక ఏం చేస్తావు? సుఖం మరుగవు, సుఖం మరుగవు, సుఖం మరుగవు. థమ్సప్లు ఏదో కలుగుతుందా అంటే ఈ మధ్య ఇన్ఫర్మేషన్ ఏవో చేస్తున్నారు. అందుకు సుఖం అండి మనిషిని పాడు చేస్తుందండి. ఇశ్రాయేల్ పరిస్థితి అలా అయిపోయింది. ఐగుప్తులు ఉన్నప్పుడు రోజు విజ్ఞాపన చేసేవారట. ఎవరికి? దేవుడేటి మా జీవితం ఏంటండి. యెరూషలేముకి వచ్చి కానాన భూములకు వచ్చాక విజ్ఞాపన మానేశారట. సరంబిలు కట్టించుకున్నారట, ఏనుగు దంతాల మంచాలు చేయించుకున్నారట, సుఖం బాగా మరిగారట, సిటీ లైఫ్కి బాగా అలవాటు పడ్డారట, ఏదో సాధించేసామన్న ఫీలింగ్లో అతిశయం చెప్పుకుంటున్నారట. మరి అలా సెటిల్ అయ్యాం మేము అని చెప్పుకుంటున్నారు. చూసారా, కొంతమంది ఇల్లుని చూసి మురిసిపోతుంటారు, కొంతమంది చూసారా అదో బ్యాచ్ ఉంటారండి. ఇల్లుని చూసి అత్తమాల రోడ్డు మీద నిలబడి చూసుకుంటున్నాడు. ఏట్రా అంటే నేనే కట్టాను, ఎలా కట్టానా అని అదో ఫీలింగ్ ఉంటుంది జనాలకి. సిటీలో ఉన్న వాళ్ళకి ఆ కార్ని చూసుకుని మురిసిపోతుంటారు, రకరకాలు. ఇది ఒక మత్తు తెలుసా? ఇది వివరించడానికి కూడా అంత పదాలు దొరకవండి. ఒక తెలియని మత్తు, దేవునికి దూరం చేసే మత్తు ఇది. ఇశ్రాయేలుకి అది ఎక్కింది. అది ఎక్కితే దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు జాతకం 2వ వచనంలో ఎవరున్నారట? బల పరాక్రమ గలవాడు ఒకడు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహములను, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు. ఇప్పుడు ఎవరిని పడదోస్తాడు చెప్పండి? మంచాలు కట్టించుకున్న వారిని, సరంబీలు వేయించుకున్న వారిని, భోసన కిరీటాలు పెట్టుకున్న వారిని, అతిశయ కిరీటాలు ధరించుకున్న వారిని, సుఖాన్ని బాగా ఎరిగి మేము బాగున్నాంలే అని దేవుణ్ణి పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి, ఇట్టి మత్తులో ఉన్న వారిని దులిమాడేయడానికి దేవుడి దగ్గర ఒకరు ఉన్నారట. ఎవరు చెప్పండి? పరాక్రమశాలి. టెక్స్ట్లో సందర్భంలో ఇక్కడ పరాక్రమశాలి అనగానే యెషయా సందర్భంలో ఎవరు పరాక్రమశాలి అంటే అశూర్ రాజులు. ఎవరు? అశూర్ రాజు. అంటే ఇక్కడ పరాక్రమశాలి. వీళ్ళ మత్తును వదిలించడానికి ఎవరు రాబోతున్నారంటే అశూర్ రాజులు రాబోతున్నారు. ఆధారం ఉందా ఏమన్నంటే ఇది అలాగే ఉంచండి. 28వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయంకి రండి ఒకసారి. 8వ అధ్యాయంకి రండి. 8వ అధ్యాయం ఇవన్నీ చదువుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు లేదో మతోన్మాదులు ఇలాంటి పొడి పొడిగా చదివేసి మన బైబిల్లోనే ఏ తప్పులు ఉన్నట్టు చూపిస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ వాళ్ళు సరిగా చదవరు, వాళ్ళకి తెలియదు. ఇలాంటి విషయాలు ఎత్తి చెప్పేసరికి మనం వెంటనే మన మైండ్ బ్లాక్ అయిపోయి అసూర్ అంటే ఎవడో అన్నామంట. అయిపోయింది. ఇంకా ఆడే బాగా చదువుతున్నాడు నన్ను అడిగితే మనకన్నా బాగా. వాడికి కాస్త చదవండి, కొన్ని టూకీగా ఇలాంటివి తెలుసుకోండి. ఎక్కడ జరుగుతుందో చూడండి. ఎక్కడ జరుగుతుంది? 8వ అధ్యాయంలో చెబుతూ వస్తూ 7వ వచనం కాగా ప్రభు బలమైన యూఫ్రటీస్ నది విస్తారమైన జలములను అనగా అది ఎవడట? అశూరు రాజును అతని దండంతటిని వారి మీదకు రప్పించును, పొంగి బొర్లిపారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతుకలలో తగును. ఇమానియేలు పక్షి తన రెక్కలు ఇప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటా వ్యాపించింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మీకు సుఖం కమ్మేసింది, ఎప్పటి వరకు మీకు అతిశయం కమ్మేసింది, ఎప్పటి వరకు మీకు పంటల దిగుబడి కమ్మేసింది, ఇందులోకి మీకు కమ్మేసింది, ద్రాక్షరసం కమ్మేసింది. ఎంత కమ్మేసిన మిమ్మల్ని ఇప్పుడు ఒకడు వచ్చి కమ్మేయబోతున్నాడు. ఆడెవడు? అశూర్రాజు. ఎందుకు అశూర్రాజు వస్తున్నాడంటే దేవుడే పంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు అంటే వీళ్ళకి మత్తు వదిలిపోవాలి. మొన్న ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ, అంటే నెక్స్ట్ ఈ డిబేట్ కూడా ఏం తేలట్లేదు కదండి. చాలామంది బెంగడేసుకున్నారు, డిబేట్ లేదేమనుకుంది. ఈ డిబేట్ కూడా ఏమీ తేలట్లేదు. దీని గురించి మేము డిస్కషన్ చేస్తున్నాం. ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు, ఆయనతో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు మాటల సందర్భంలో, అంటే డిబేట్ ఉందండి, కంగారు అయిపోకండి. డిబేట్ అంటే ఆయన రాకపోతే వేరేలా జరుగుద్ది, వేరే ప్లాన్స్ ఉన్నాయి, ప్రేయర్ చేయండి. సబ్జెక్ట్ ఏదోలా బయటకు చెప్పాలిగా, ఆయన వచ్చినా చెప్పాలి,
రాకపోయినా చెప్పాలి. మొత్తం మీద విషయం బయటికి మనం చెప్పాలి. అక్కడ వెయిట్ చేస్తున్నాం, ఆ మధ్యలో ఉన్న పెద్ద ఆయన బట్టి గౌరవించి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. సరే, ఏదో వదిలేయండి. అయితే ఈ మాటల సంభాషణలో మత్తు బాగా వినాలి. మత్తు వదలాలంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి మత్తు వదిలిపోవాలంటే ఎవరు రావాలండి? అశ్షూరు రాజు రావాలి. ఇది ఎలా ఉంటుందంటే ఈ మాటల సందర్భంలో ఈ పాస్టర్ గారు భలే అన్నారు, భలే అనిపిస్తుంది. ఆ మాట ఏమన్నారంటే, ఇశ్రాయేలు ముందు ఎర్ర సముద్రం అలా విడిపోయింది. ఇశ్రాయేలు ముందు ఎర్ర సముద్రం తూర్పు గాలి చేత విడిపోయినప్పుడు, సముద్రం విడిపోయినప్పుడు వీళ్ళు వేగంగా వెళ్ళాలో వద్దా? వెళ్తారండి బ్యాచ్? వేగంగా వెళ్ళరు. ఇప్పుడు దేవుడు మనకు అన్ని చక్క పెడుతున్నా అనుకోండి, అదో ధీమపొద్దు ఉంటుంది మనకి. ఇశ్రాయేలుకు కూడా అలా సముద్రం విడిపోయినప్పుడు ఇప్పుడు వేగంగా వెళ్ళాలంటే వెనకాల ఎవడుండాలి చెప్పండి? అది ఎవడుండాలి? ఒకడు తరిమేసేవాడు ఉండాలి. ఇప్పుడు తరిమేసేవాడు ఉంటే కానీ ఎర్ర సముద్రం మధ్య వేగంగా నడుస్తారా? వెళ్దాంలే మోసే కొంచెం చెప్పి అలా అట్టుకో కర్ర అంటారు. అండ్రు ఉండు గాడిదలు ఆగిపోయినాయి రెండు ఆగు ఒరే ఇలా తోలికి రండి అంటారండ్రా. అదో రకమండి. అసలే మామూలుగానే ధీమా పొద్దు, మామూలుగానే అసలే బద్ధకం. ఇప్పుడు ఎర్ర సముద్రం అంత పాయిలై కూర్చుంటే ఇలా స్పీడ్గా వెళ్ళాలంటే దేవుడు ప్లానింగ్స్ ఎలా ఉండేదండి? వెనకాల ఒక నెట్టాడట ఎవరిని? ఆడొస్తున్నాడన్న కంగారు ఉంటేనే ఇప్పుడు ఆ గాడిద వచ్చిన రాకపోయి పరిగెట్టాడు. సేమ్ కొన్ని మత్తులు, కొన్ని బద్ధకాలు. మన ఆత్మీయ జర్నీ వేగంగా ఉండాలి అంటే కొన్నిటిని అలా పంపించి చెప్పండి, కొన్ని విషయాలు అలా పంపించి మొత్తి కొంత రేపి నేను సెట్ చేస్తాను. నేను ఇశ్రాయేలు కూడా అశ్షూరు రాజుని పంపిస్తున్నాడు. పరాక్రమశాలి గలవాడు ఒకడు ఉన్నాడు, అతగాడు వస్తాడు. వడగండ్లు ప్రచండమైన జలములు ప్రవాహం వల్లే ప్రచండమైన వరద కొట్టినట్లు అతడు తన బలము చేత మీ మత్తు మీద, మీ బతుకుల మీద కొడతాడు. ఇది సందర్భంలో రాయబడుతున్న ప్రవచనం. దీని నుంచి ఈ ప్రవచనానికి ఇంకా ఏమన్నా ఉంది అంటే బైబిల్ పండితులు అంచనేసి ఏమన్నారంటే, దేవుడి దగ్గర నిజంగానే ఒక పరాక్రమశాలి ఉన్నాడు. భూమి మీద అశ్షూరు అయితే అక్కడ దేవుడి దగ్గర దేవుడికి కావాల్సిన పరాక్రమశాలి ఎవరంటే బైబిల్ చెప్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఈ యేసుక్రీస్తు వారు మనల్ని కొడతాడంటే కొడతాడు. నీకు మత్తు ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోతే, రోమాపత్రిక అంటే యెషయాలున్న మాటే రోమాపత్రికలో ఏమని రాస్తాడు? ఇందాక 8వ అధ్యాయం మనం చదువుకున్నాగా, ఇమానియేల్ పక్ష ఆ టెక్స్ట్లో రాస్తున్న మాటే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపరచబడడు. ఏం రాస్తున్నాడండి? కొంతమందికి అడ్డురాయి తగిలి పడిపోతారట. ఇప్పుడు చెప్పండి, ఆ అడ్డురాయి ఎవరు చెప్పండి? దేవుడు ఏర్పరిచిన రాయి ఎవరు చెప్పండి? దేవుడు వేసిన పునాది రాయి ఎవరు చెప్పండి? దేవుడు ఏర్పరచుకున్న చిన్న చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఈ అడ్డురాయి ఎవరికి తగులుతాడట? సుఖాలలో, మత్తులో బ్రతుకుతున్న వారికి కాళ్ళకు అడ్డుబండలా తగిలేవాడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారట. అంటే ఈ దేవుడు ఎలా అంటాడంటే, నీకు ఇల్లు కావాలా ఇల్లు ఇస్తాడు, నీకు ఉద్యోగం కావాలా ఉద్యోగం ఇస్తాడు, నీకు ఎంత సమృద్ధి ఆరోగ్యం కావాలో అన్నీ ఇస్తాడు. కానీ ఆ తీసుకున్న తర్వాత మత్తు ఎక్కువైపోతే ఆ ఇచ్చినోడే నీ కాళ్ళకి అడ్డంగా నిలబడి నిన్నేం చేస్తాడు? నీ మత్తు వదలడానికి నిన్ను పడగొడతాడు. గుర్తుపెట్టుకో. అందుకే ఈ రోమపత్రికలు ఏమంటాడంటే, ఏ రక్షకుడైతే మన కొరకు ప్రాణం పెట్టాడో ఆ రక్షకుడే శిక్ష విధించేవాడు కూడా. గుర్తుపెట్టుకో. అంటే తాత్కాలికంగా అక్కడ అశ్షూరు రాజు మనకు కనబడుతుంటే, మన ఆత్మీయ జీవితానికి ఇక్కడ పరాక్రమశాలిగా మనకు అడ్డుగా నిలబడేది ఎవరంటే అశ్షూరు రాజు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, కిందికి చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం నుండి. ఆలకించుడి,
ఆయన తన బలము చేత పడదోయేవాడు. బాగా వినాలి. అసూరు ఆ రోజు పడగొట్టాడు. భవిష్యత్తులో లేదా ఈ ఆత్మీయ జీవితంలో మనకు మత్తు వదలకపోతే మన కొరకు ప్రాణం పెట్టినోడే నిలబెట్టినోడే మన కొన్నిసార్లు ఏం చేస్తాడు చెప్పండి? పడగొడతాడు, ఎర్రగొడతాడు. మాట వినకపోతే మాట వినేలా చేస్తాడు. ఎంత మత్తు ఉందో అంత మత్తు వదిలేస్తాడు. అంటే యెషయా గారు ఈ విషయాన్ని రాస్తూనే ఎవరి దగ్గరికి ఈ విషయాన్ని నడిపిస్తున్నాడు? ఇమ్మానుయేలు పక్షి లేదా పరాక్రమశాలి. అంటే ఈయన గూర్చి ఈ విషయాలు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే, ఈ పరిస్థితుల్లో, ఈ ప్రతికూల పరిస్థితుల్లో మెస్సయ్య మీకు అవసరం ఉందన్నట్టే రాస్తున్నాడు. ఇంకా కిందికి ఏమంటున్నాడు? 3వ వచనంలో తాగుబోతులకు అతిశయ కిరీటము, ఫలవంతమైన లోయ, వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కొనుగొనివాడు దాన్ని చూడగానే అది వాడి చేతిలో. ఏమైనా బాగుందండి? నీకు ఎంత విచిత్రమైన మాట రాశాడు చూడండి. పంట పండిస్తారు, కష్టపడి పండిస్తారట. కష్టపడి అంటే పంట అంటే కష్టపడి సంపాదిస్తారట, కష్టపడి దాస్తారట. అమ్మయ్య కాస్త ప్రతిఫలం చేతికి వస్తుంది అనుకునే టయానికి ఆడెవడో ముక్కు ముఖం తెలియనోడు వస్తాడట. ఆ పండు అలా లాక్కుని తింటే వెళ్ళిపోతాడట. అర్థమైందా? నాకు అర్థమైందా? చెట్టు వేసింది నువ్వు, పండించింది నువ్వు, అన్నీ చేసేది నువ్వు. గుబురుగా వచ్చింది లేక ఒక పండు చివరిన కాసింది అనుకునేసరికి అది రేపు ఈ రోజు వద్దులే, రేపు ఇంకా బాగా ముగ్గుతుంది, రేపు కోసుకుందాం అనుకునే టయానికి ఈ రాత్రికి ఎవడో వచ్చి కోసిపోతాడట. పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నీకు కలిసి వస్తున్నట్టే అనిపిస్తుంది. చెప్పండి, నీకు కలిసి రాదు. అది మత్తు. నీకు అతిశయం ఉన్నట్టుగానే అనిపిస్తుంది, చెప్పుకోవడానికి బాగుంది అనిపిస్తుంది, కానీ నేను తిరిగి చూస్తే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. బాగా వినాలి. దేవుడిని విడిచి ఆస్తుల వలన మత్తెక్కిన, దేవుడిని విడిచి ఇళ్ళలను బట్టి మత్తెక్కిన, దేవుడిని విడిచి భూములను బట్టి మత్తెక్కిన, దేవుడి కన్నా నువ్వు దేనికి పెద్ద పెట్టేసిన ఆ చివరికి అది ఎలా ఉంటుందో తెలుసా? వేరొకటి చేతికి అది వశం అవుద్దట. గుర్తుపెట్టుకో. ఇలా ఎవరు చేస్తారంటే దేవుని దగ్గర ఉన్న పరాక్రమశాలే ఇలా చేస్తాడట. 5వ వచనంలో చూడండి ఎంత మంచి మాట రాస్తున్నాడో. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును, సౌందర్యము గల మగుటముగా ఉండును. ఇప్పుడు బాగా వినాలి. ఇప్పటి వరకు వాళ్ళకి భూషణ కిరీటం ఏంటండి? వాళ్ళ పంటలు. ఇప్పటి వరకు వాళ్ళ భూషణ కిరీటం ఏంటండి? వాళ్ళ ఇల్లు. ఇప్పటి వరకు వాళ్ళకి భూషణ కిరీటం ఏంటండి? వాళ్ళ సమృద్ధి. కానీ 5వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే శాసము అన్నాడు. ఏంటట? శాసము. శాసం అంటే ఈ మిగిలినోళ్ళు. శాసం అంటే మిగిలినోళ్ళు. మిగిలిన వారు అన్నాడంటే మరి మిగిలిన వాళ్ళందరూ, మిగతా వారందరూ ఏమయ్యారు? ఆడొచ్చాడు. ఎవడు చెప్పాలి? ఎందుకు చదువుకున్నాక ఆడొచ్చాడు. ఎవరు? అసూరు రాజు వచ్చి ఏం చేశాడు? ఆడు బబులోనికి ఎత్తుకుపోయాడు. ఇప్పుడు చెప్పండి, బబులోన్లో ఏముంటుంది? సుఖము, వేశ్యాతత్వము, చెత్త చెదారం, ఇలాంటి వాళ్ళందరికీ, సుఖం మరిగిన వాళ్ళందరినీ బబులోని ఎత్తుకుపోయాడు. దేవుణ్ణి పట్టుకు ఏడ్చే శాసం ఆడు వదిలేసిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి సుందర భూషణం పంట కాదు, వీళ్ళకి సుందర భూషణం ఇల్లు వాకిలు కాదు, వీళ్ళకి అతిశయ కిరీటం, వీళ్ళ పంట, వీళ్ళ మత్తు ఏది కాదు. వీళ్ళకి అతిశయం ఏదన్నా ఉంది అంటే భూషణ కిరీటము, సౌందర్యం గల మగుటము ఏదన్నా ఉందంటే వీళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉందట. ఆ సౌందర్యమైన, మగుటమైన, భూషణ కిరీటమైన ఏదన్నా ఉందంటే మా పంట, వాకిల, ఉద్యోగం, సంపాదన ఇవి ఏది కాదు ప్రభువా, నువ్వే మా భూషణ కిరీటం అన్నారు. నువ్వే మా సౌందర్యం ఒకటం. నిన్ను బట్టే. అంటే దేవునికి ప్రతి తరంలో ఒక శాసం ఉంటారండి. లోకంతో కలవని వారు, లోకంలో ఉన్నా లోకంతో సుఖపడని వారు, లోకంలో ఉంటున్నా లోకానికి సంబంధం లేనోళ్ళు. చాలామంది ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే లోకానికి దూరంగా ఉండడంటే శ్మశానాలకు పోవడం అనుకుంటున్నారు. శ్మశానాలకు పోవడం కాదు అయ్యా, లోకంలోనే ఉంటావు, లోకంతో నీకు సంబంధం ఉండదు. లోకస్తుల మధ్యే బతుకుతావు, లోకస్తుల్లా బతుకు. లోకస్తులతోనే మాట్లాడతావు, లోకస్తుల మాదిరి మాట్లాడు. ఇది లోకానికి వేరుగా జీవించడం. అంతేగాని మన ప్రత్యేకంగా ఊరి చివరన జగనన్న కాలనీ, చంద్రన్న కాలనీలాగా ఇస్తారని కాదు. వీళ్ళ మధ్య ఉంటావు కానీ బ్రతకో. గుర్తుపెట్టుకో.
బైబిల్ చెప్తుంది నీకు అతిశయ కిరీటం ఏదంటే ఇదిగో బైబిల్ చెప్తుంది, నా అతిశయ కిరీటం దేవుడే, నా అతిశయ కిరీటం దేవుడే, నా అతిశయ కిరీటం దేవుడే. నా పంట కాదు, నా ఆస్తులు కాదు, నా సంపాదన, ఎందుకంటే వీటి వలన నాకు మత్తు ఎక్కింది, ఇప్పుడు ఆ మత్తు నాకు వదిలిపోయింది, మిగిలిన శేషం అన్నారట. దేవా, ఈ పంట పొలాలు ఏవి కాదు, నువ్వు ఉంటే మాకు చాలు ప్రభువా, మాకు ఆరాధన నువ్వే, మా సిటీస్లో మా జీవితాల్లో ఆరాధన నీవే. ఇప్పుడు జాతీయ మనకు కావాల్సిన వచనం వస్తుంది, 6వ వచనం. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను పరాక్రమ పుట్టించువాడుగాను ఉండు. 6వ వచనం మళ్ళీ చదవండి జాగ్రత్తగా. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, నేర్పు ఆత్మగాను, నేర్పు ఆత్మగాను. ఎవరి ఆత్మ చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఏమి నేర్పుతాడు చెప్పండి? జడ్జి చేసుకోవడం నేర్పిస్తాడట. ఏది మంచి, ఏది చెడు, ఏది మత్తు, ఏది అభిషేకం, ఏది లోక సంబంధమైన బబులోను, ఏది యెరూషలేము వాతావరణం, ఈ లోకాన్ని ఈ విధంగా జడ్జి చేసుకునే ఈ వివేచన ఎవరిస్తారట? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, లోకము ఆ రోజు ఇశ్రాయేలు వలె, ఆ రోజు బబులోని వలె ఇంత మత్తులో తూగుతున్నప్పుడు ఈ మత్తులో కలిసిపోకుండా ఆయన శేషించిన జనాంగం వల్ల ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉండాలి అంటే ఈ బబులోను లాంటి ఈ తరంలో, ఈ లోకంలో, ఈ మత్తులో మనం కూలిపోకూడదంటే మనకు వివేచన ఇవ్వడానికి మనలో ఎవరు ఉండాలి చెప్పండి? ఇంటర్నల్గా పరిశుద్ధాత్ముడు ఉండాలి. అయ్యో ఎలా చేస్తాను నాకు తెలియట్లేదని అనకూడదు. నీకు ఎలా చేసాను తెలియకపోవడం ఏంట్రా, అలా జరిగిపోయిందండి పరిస్థితుల ప్రభావం అనకూడదు. నీకు పరిస్థితులు ప్రభావమైనా, పరిస్థితి ఎంత ఒత్తిడి చేసినా, నీకు పరిస్థితి ఎంత నేను టెంప్ట్ చేసినా నువ్వు చెయ్యు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నిన్ను ఒకరు గైడ్ చేస్తుంటారు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. నీకు తప్పేంటో, ఒప్పేంటో, మంచేంటో, చెడేంటో ఎలా జడ్జి చేసుకోవాలో, నిన్ను ఒక న్యాయాధిపతికి ఈ లోకంలో ఎలా బ్రతకాలో నీలో ఉండి నిన్ను కంట్రోల్ చేసేది పరిశుద్ధాత్ముడు. అరే, ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఇల్లుని బట్టి మత్తెక్కువైపోకరా. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగాన్ని బట్టి మత్తెక్కిపోకు. నీకు ఆస్తులు సుఖ సౌఖ్యాలు ఇచ్చాడు, దీన్ని బట్టి అతిశయించకు. నీకు దేవుడే అతిశయము, దేవుడే భూషణ కిరీటం. దేవుడికి ఇష్టమైనది ఏంటో, ఇష్టం కానిది ఏంటో తెలుసు. కానీ ఎప్పటికప్పుడు నాలో ఉండి నన్ను గైడ్ చేసేది ఎవరంట? ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీ లాంటి ఆ మత్తెక్కువైపోయిన బతుకులు మనకు రాకూడదంటే మనం ఎవరిని కలిగి ఉండాలి? ఎవరిని? ఏంటి, మత్తులో ఊగుతున్నట్టు మాట్లాడేవారినేమో పరిశుద్ధాత్ముడు అన్నారు, మెలకు కలిగి జాగ్రత్తగా బతుకుతారు అన్నవారినేమో బైబిల్ ఏముందంటే పరిశుద్ధాత్మను పొందుకున్నవారని బైబిల్ చెప్తుంది. నాకు క్లారిటీ అర్థమవుతుందా? మత్తుగా మాట్లాడుతున్న వారినేమో పరిశుద్ధాత్ముడు దిగారు అంటున్నారు వాళ్ళ మీదకి. కానీ మత్తుగా మాట్లాడేది ఎవరు? హిస్టరీ అంటే బబులోని జీవితం అలవాటు పడిన వాళ్ళు మత్తుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకు కనబడాల్సింది అసలు పరిశుద్ధాత్ముడు కలిగిన వారు ఎలా ఉంటారంటే వివేచన ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి లాజిక్, రీజనబుల్ లాజిక్ ఎదుగుతారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే వారిలో ఎవరున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 7వ వచనం బాధాకరమైన వచనం ఉంది ఒకటి. అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి చోలెదురు, మద్యము వల్ల తత్తడపడుదురు, యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలెదురు. ఎవరున్నారండి ఈ బ్యాచ్లో? ఈ బ్యాచ్లో ఎవరున్నారు చెప్పండి? యాజకులు, ప్రవక్తలు. ఇప్పుడు చెప్పండి, లోక సంబంధమైన జీవితం బాగా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని దేవుడు దీవించేసాడు అనుకునే బ్యాచ్లో ఎవరున్నారు చెప్పండి? చెప్పండి వచనాన్ని బట్టి. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన? 5 స్టార్లు కూర్చుంటారు, ఓ ఫోటో తీస్తారు. ఆ ఫోటో యాజకులు ఓ ఫోటో తీస్తారు. ఆ 5 స్టార్లు కూర్చున్న ఫోటో తీసి మళ్ళీ వాళ్ళు ఏ ఫుడ్ తింటున్నారో కూడా ఫోటో తీసి అది సొసైటీ, ఈ సోషల్ ప్లాట్ఫామ్ మీద, ఈ ఇన్స్టాగ్రామ్లోనో ఎఫ్బీలోనో దాన్ని అప్లోడ్ చేసి వీళ్ళు ఏమంటారు చెప్పిన? దేవుడు మమ్మల్ని ఎంత బ్లెస్ చేస్తాడు మమ్మల్ని. అంటే బ్లెస్సింగ్ అంటే 5 స్టార్లో కూర్చొని ఉప్మా తినడమా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
దేవుని కృపను బట్టి ఎక్కడో వెళ్తారులేండి, ఈ మేఘాల్లోకి ఎక్కడికో. ఎందుకంటే ఈ తిరిగిపోతే యాజకులు ఎక్కువైపోరు ఈ మధ్య. అలా ఎక్కడో మేఘాల్లో తిరిగి అక్కడెక్కడో తిరిగి అక్కడ కూర్చుని మేఘాల్లో మేము తిరుగుతున్నామంటే చీ అంటదని పబ్లిక్ ఏమంటారంటే, దేవుడు మేఘాలను ఎంత అందంగా చేశాడో చూడండి అని మేఘాలు చీ ఉత్తరుడు ఉడితే ఆ మేఘాలను కాదు, మమ్మల్ని చూడండి మేము మేఘాల్లో తిరుగుతున్నామని. ఇలా మత్తుకు బాగా లోకస్తులు లోకాన్ని బట్టి అతిశయిస్తున్నారు, యాజకులు కూడా దేన్ని బట్టి అతిశయిస్తున్నారు చెప్పండి? లోకాన్ని బట్టి, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళు వాడే వస్తువును బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళ యొక్క ఇల్లులను బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళ వాడే వస్తువులు, వారు తినే ఫుడ్ను బట్టి అతిశయిస్తున్నారు, వారు తిరిగే ఆ యొక్క వాహనాల్లో లేదా విదేశీ ప్రయాణాలను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. వాళ్ళంత అతిశయిస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని దీవించాడంటే ఈ మత్తు సామాన్య ప్రజలకే కాదు ఎక్కింది, యాజకులకి ప్రవక్తలకు కూడా ఎక్కేస్తుంది. అరే పాస్టర్లు కూడా ఎలా ఉంటారంటే, ఈ మధ్య కొంతమంది లోకస్తుల కన్నా ఎక్కువగా ఎలా ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడండి, తమిళనాడులో ఉన్నాడండి, ఈ మధ్య ఇటు మన తెలుగు రాష్ట్రాలు కూడా వస్తున్నాడు దరిద్రం. ఆయన ఏమంటాడంటే సినిమా యాక్టర్లు అందంగా ఉండడం ఏంటి, మన అందంగా ఉండకూడదు అంటున్నాడు ఆడు. వాళ్ళు అందంగా ఉండడం ఏంటి, మనం అందంగా ఉండకూడదు, అందుకే వాళ్ళకి మనం తీసుకోకూడదని ఈ మధ్యకాలంలో ఇలా డిఫరెంట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంది. ఏంటి జబ్బలు చూపించడానికి, ఈ జబ్బలు చూపించి ఇలా టీషర్ట్లు వేసుకుని వచ్చి గొప్ప ప్రసంగం చేస్తుంటే, సార్ మీరు టీషర్ట్స్ వేసుకుంటున్నారు ఏంటి సార్ అని అడిగితే వాడు అన్నాడు, మీరు ప్రసంగాన్ని టీషర్ట్స్ వేసుకోవడం కరెక్ట్ కదా సార్, మీరు ఇంట్లో వేసుకున్నారు, ఏ పనుల మీద వేసుకున్నారు అనుకోవచ్చు, మీరు టీషర్ట్స్ ఇక్కడికి ఇంత స్టైల్గా బాస్గా మీరు వచ్చి మెసేజ్ చెప్పడం ఏంటి సార్ అంటే, ఆడిచ్చే దిక్కుమాలి బూడిద ఆన్సర్ ఏంటో తెలుసా, ఏ యాక్టర్లు ఉండాలా, దేవుని పిల్లలు మనం ఉండకూడదా, దేవుడు మనల్ని కూడా అందంగా పుట్టించాడు అంటున్నాడు. పుట్టించాడులే, ఎవడు కాదన్నాడు, అలాగని ఇప్పుడు ఆలకలా ఉండమనా. వీళ్ళు పోలికలు చూసారు ఎలా ఉన్నాయో. క్రైస్తవ హీరోయిన్లు ఎక్కువైపోయారు ఈ మధ్య, క్రైస్తవ హీరోలు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఈ మాట నచ్చలేదు, మళ్ళీ నామే పడిపోతారు. ఆడెవడో పాట రాసుకున్నాడండి, ఆ పాట ఏంటో తెలుసా, దేవా ఎక్కడ పుట్టిందో ఎక్కడుందో చూసారు లేదా పాట మీరు. అలా ఆవిడంట, ఎక్కడ పుట్టించావు చెప్పు నాకు, కొండల్లో తిరిగేస్తున్నాడు, గుట్టల్లో తిరిగేస్తున్నాడు, ఎక్కడుందో అంటే ఈ స్టైల్ అని ఎక్కడేయండి, ఎక్కడుంది చెప్పబెట్టి, ఎక్కడ తిరుగుతుంది, నా మెరుపుతేకి ఎక్కడుంది అంటున్నాడు. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడేమంటుంది తెలుసా, యోసేపు ఎక్కడున్నాడు, ఎవరన్నా అడగండి, యోసేపు ఎక్కడున్నాడు. ఈవిడేమో యోసేపు కోసం చూస్తుందండి, వాళ్ళ అమ్మ నాన్న ఇసాకు కోసం చూస్తున్నాడు. ఎందుకు ఇసాకం చేసుకుంటావు, యోసేపుని చేసుకుంటావా, ఆ లిరిక్ ఎవరు రారు, మర్చిపోయారు ఆ లైన్. చూసారా ఎన్ని లోకస్తులండి. ఒకప్పుడు అండి సినిమా వాళ్ళు వీడియో సాంగ్స్ అండి, ఇప్పుడు ఎవరు వచ్చినాయి తెలుసా, మన యాక్టర్లో. నేను అడుగుతున్నాను అండి, వీడియో సాంగ్లో మీకు పని ఏంట్రా అని అడుగుతున్నాను నేను, మీరు కనబడ్డానుక మీ పని ఏంటి అని అడుగుతున్నాను. వీడియో సాంగ్లో మీకు పని ఏంటి, దేవుడు భావాన్నో దేవుడి విషయాన్నో వాక్య వ్యక్తీకరణో ఏదో ఒకటి చూపించకుండా మీరేంటి, మీరు పెద్ద యాక్టర్లాగా. ఎన్ని లోకస్తులు యాజకులకు వచ్చాయి, ప్రవక్తలకు వచ్చాయి, సేమ్ లోకస్తులాగా ప్రవర్తిస్తున్నారు, సేమ్ లోకస్తుల మాదే మాట్లాడుతున్నారు, సేమ్ లోకస్తుల్లాగా. ఇదిగో ఆ విధమైన ఆ మత్తు మీకు వచ్చేసింది. తిడుతున్నాడు 8వ వచనంలో చూడండి, ఆ తాగుబోతే ఎవరు మాట్లాడుతున్నారు, ముగించుకుందాం. వారు భోజనపు బల్లలన్నీ ఎలా ఉందంట, వీళ్ళకి మత్తు ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడు, బాగా తినేసి, అంత పొయిటిక్ అండో ఎగ్జాక్ట్ అలా జరుగుతుందని కాదు, పోలిక రాస్తున్నాడు, ఒక పద్యంలో రాస్తున్నాడు. వాళ్ళ భోజనం వల్ల మత్తు ఎక్కువైపోయి ఎలా ఉన్నారంట, అక్కడే తినేసి అక్కడ అలా కక్కేసి ఆ వాంతిలోని కూర్చుని ఆ వాంతిని అలా రుద్ది, అర్థం చేసుకోండి, ఇలా రుద్ది ఇంత మంచి లైఫ్ ఎవడికి వస్తుంది అంటున్నారు. రాదలే, నీకే వస్తుంది. ఏంటి వాంతిలో మీకు వాసన రావట్లేదురా, అరే వాంటింగ్ అక్కడే అవుతున్నారు, అన్నీ కలమాసం అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట, అన్నీ అక్కడే అయిపోతున్నాయి. మరి మీ భోజనం బల్ల దగ్గర అన్నీ కానేస్తున్నారు, వాంతు కక్కేస్తున్నారు, తినేస్తున్నారు, కక్కేస్తున్నారు, దొల్లేస్తున్నారు, అంత వాసన మీకు అనిపించట్లేదంటే ఆ మత్తులో ఉన్నవాడికి అది ఏమి చెప్పండి అనిపించింది. మీరు చూసారా, బాగా మత్తులు ఉన్నాడు, అలా కక్కేసుకుంటాడు, ఇలా మీద నుంచి కక్కేసుకుని, అలా మీద నుంచి కక్కేసుకుని ఆ అరగన మెతుకులు ఉంటాయి చూసారా, అవి ఎలా తీసుకుని ఏటి చెప్పు అంటారు. అరే ఎంత దారుణంగా అంటే ఆ మత్తులో ఉన్నాడికి ఆడికి ఏమనిపిస్తుంది, ఆ మత్తులో ఆడికి వాసన రాదు, ఆ మత్తులో కక్కేనని అనిపించదు, అంత మత్తు ఎక్కువైపోయి. ఈ మత్తు సామాన్యులకే కాదు చెప్పండి,
ప్రవక్తలకి యాజకులకు కూడా ఎక్కేస్తుంది. ఇంకేం చెప్తారో అప్పుడు అంటున్నాడు దేవుడు, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేసిన వాడంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉపదేశకులు ఉన్నారో వీళ్ళు ఇశ్రాయేలీలు వీళ్ళందరికీ వచ్చి మాట్లాడు, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేసును, తల్లి పాలు విడిచిన వానిక, సన్ను విడిచిన వానిక. ఎవరికి నేర్పిస్తారు మీరు? ఇప్పుడు మీరు వచ్చి అరే తాకండ్రా అని చెప్తే మీరు తాగుతున్నారుగా. వ్యభిచారం చేయకండి అంటే నువ్వు చేసేదే అదిగా. అరే వామిటింగ్ అలా చేసుకోవడానికి నువ్వు దొల్లెత్తున్నావుగా అందులో పడి. నువ్వు ఇన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చి అరే నైతికత ఇలా ఉండాలని నువ్వు ఏ ఎథిక్స్ చెప్తావు, ఎవడికి నేర్పుతావు? బొడ్డోడికి చెప్తావు. బొడ్డోడికి అప్పుడే పాలు మానేసరిగా బొడ్డోడికి అడిగి చెప్పు, ఎందుకంటే అడిగి ఏం అర్థం అవుతుంది కదా, అడిగి చెప్పు. వేచిన వాడికి చెప్పగలవు నువ్వు, వాడికి చెప్తావు తాకరా అని చెప్తాడు. వాడు ఏమంటాడు, నువ్వు తాగుతున్నావుగా, తాగొచ్చి చెప్తున్నాడు ప్రసంగం అండ. అరే తిరక్కర అంటావు, మరి నువ్వు తిరుగుతున్నావు ఆ రెస్టారెంట్లో, అది చెత్త చెదారం అంతా తిరుగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావుగా. అరే దేవుళ్ళ భక్తిగా ఉండాలంటే నువ్వు రోడ్ల మీద తెల్లారితే రోడ్ల మీద తిరుగుతున్నావు, నువ్వు మాకేం చెప్తావు? నీకు విహారయాత్రలు ఎక్కువైపోయి నువ్వు మాకేం చెప్తావు? దేవుళ్ళ సమయాన్ని గడపాలంటే నువ్వు ఎప్పుడు చూసినా ఈ సోషల్ మీడియా ఫేస్బుక్లోనే చచ్చిపోతున్నావు. నువ్వు ఎక్కడ దేవుడితో గడపాలి, నువ్వు మాకేం చూపిస్తున్నావు? నీ మాటలు ఎవడు చెప్తాడు? మాకు చెప్పకో. అప్పుడే పాలు మానేస్తున్నాడు ఎవడైనా ఉంటే అడిగి చెప్పు. అదే కదా ఎస్ఐ అంటున్నాడు, అప్పుడే పాలు మానేస్తున్నాడు, అప్పుడే తన తల్లి రొమ్మును విడిచేసినాడు ఎవడ ఉంటే వాడికి చెప్పు. ఎవడో నేర్పుతావు విద్య? ఎవడో చెప్తావు నువ్వు విద్య? నువ్వు ఎవడికి నేర్పించడానికి ఈ కహానాలని చెప్తున్నావు? నువ్వు దొల్లుతున్నావు లోకంలో పడి. మాకేం చెప్తావు? దొల్లేసి మళ్ళీ ఇంత చేసి వీళ్ళు ఏమంటారు చూడండి, 10 వచ్చిన ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఆజ్ఞ వెంబడ ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడ ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడు అనుకో. మళ్ళీ ఇంత దరిద్రం, ఇంత మత్తు ఎక్కువైపోయి, ఇంత తాగి దొల్లేసి, ఎంత లోకంతో కలిసి తిరిగేసి మళ్ళీ వీళ్ళు వదిలేకుండా దేని మాట్లాడుకుంటారట? అంతా దేవుని వాక్యం అండి అంటారట. ఏమంటారు? మీరు చూసారా? లోకంతోనే బతుకుతారు. ఆదివారం వచ్చేసరికి చెప్పండి, చర్చికి వచ్చి బైబిల్ కూర్చుని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ చెప్పండి, సూత్రం వెంబడి సూత్రము, దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట. మరి నువ్వు ఎచ్చట? నువ్వు మంచాల మీద దొలుతావు, నువ్వు తాగుబోతు ఇందుల్లో దొలుతావు, నువ్వు తాగుబోతుల వ్యవహారాల్లో తిరుగుతావు. మళ్ళీ చేసిన పనులు సరిపోలేదని మళ్ళీ నీకు ఈ లైఫ్లో మళ్ళీ ఇది ఒకటి, మళ్ళీ నీకు ఆధ్యాత్మిక చింతన ఒకటి, ఈ దరిద్రంలో మళ్ళీ నీకు ఆధ్యాత్మిక చింతన ఒకటి. మళ్ళీ ఆ ఆధ్యాత్మిక చింతనలో మళ్ళీ ఏం మాట్లాడతారు? దేవుని వాక్యం అండి అక్కడండి, కొంచెం ఇక్కడండి, అన్ని చోట్ల దేవుని వాక్యం ఉంటుందండి అని మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఎంత దరిద్రంలోకి వెళ్ళి ఏం వదిలేదండి, బైబిల్ అట్టుకునే తిరుగుతారండి. అది బాధ అక్కడ. వీళ్ళు ఎవరు తిరిగే బ్యాచ్ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు మత్తు చూడండి. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అనుకుందరు. అక్కడ కొంచెం వస్తుంది, దేవుడు బాగా మత్తు ఎక్కువైపోయి దేవుని వాక్యం అనుకుంటున్నారట. అలా కొంచెం వస్తుందిలే, అలా దేవుడు అప్పుడప్పుడు మనల్ని అలా గద్దింతుంటాడు అంటున్నారంట. యెషయా అంటున్నాడు కిందకి, నిజమే, అలసిన వానికి నెమ్మది కలిగి చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు దేవుడు ఎలా అంటున్నాడు. ఇక మీకు ఎంత స్పష్టంగా చెప్పినా మీ బుర్రలకు అర్థం అవుతురా. యెషయాగా నేను ఎంతో చెప్తున్నాను, ప్రవక్తలుగా మీకు ఎంతో చెప్తున్నాను. మీకు ఇంత స్పష్టంగా అర్థమైన భాషలో మీకు చెప్పడం మీకు అర్థం కాదు కనుక ఇంకా మీకు అర్థం అవ్వకుండా నత్తోలతో మాట్లాడతాడు దేవుడు. అక్కడ సార్ నత్తోలు మాటలు అర్థమవుతాయండి. ఆడు ఎంత చెప్పినా ఏమన్నావురా అనాలి మనం అంటాడు. అలా అన్నాడు దేవుడు నిన్ను అంటాడు. ఏం అర్థం లేదు నాకు అంటాం మనం. అంతే, దేవుడు అది చంపేస్తా అంటాడు నేను. దేవుడు ఇది చంపేస్తాడు రా అని అడిగితే అర్థమవుతాడు. పాప ఏదో చెప్తుంటాడు, మనకు అర్థమవుతుంది. నీకు స్పష్టంగా చెప్పినంత కాలం నీకు అర్థమవలేదు. ఇప్పుడు దేవుడు ఎవరితో చెప్తాడు తెలుసా? నీకు అర్థం కాకూడదని నెత్తులతో చెప్పిస్తాడు. ఇంకెవరితో చెప్పిస్తాడట? కింద చెప్తున్నాడు చూడండి, అన్య భాషలతోనూ ఈ జనులతో ఈ జనులు అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు. అన్య భాషలు అనగానే మూల భాష ఏముందంటే విదేశీ. ఎవరంట? విదేశీ భాషలతో మాట్లాడతాడు మీతో. అన్య భాషలు అనగానే మళ్ళీ మీరు అదేదో ట్రాన్స్లో ఉండే భాష ఉంది కదా, ఆ భాషకి వెళ్ళిపోకండి. అన్య భాషలు అనగానే 4 పదాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోకండి. అన్య భాష అనగానే ఇక్కడ మూలంలో ఏముంటుందంటే విదేశీ భాషలు. అంటే ఇప్పుడు ఇక్కడ విదేశీ భాషలు అంటే ఎవరితో మాట్లాడేస్తాడు చెప్పండి? అసూర్. ఎవరు? వీళ్ళ మీద దండయాత్ర రాబోతున్నది ఎవరండి? అసూర్ భాషతో. నేను చెప్పాను ప్రవక్తగా, మీ బుర్రలకు ఎక్కలేదు.
దేవుడు చాలాసార్లు మాట్లాడించాడు, మీ బుర్రలకు ఎక్కలేదు. ఇప్పుడు నత్తోలతో మాట్లాడిస్తాడు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళని పిలుస్తాడు. ఎవరిని? ఆ పరాక్రమశాల అసూరు ఉన్నారు కదా, వాడు వస్తాడు, మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. అక్కడ మీకు చాలా పాఠాలు నేర్పిస్తాడు. వాడు ఏం పాఠాలు నేర్పిస్తాడు? పొద్దున్నే టిఫిన్ తినే స్కూల్కి వచ్చాను అంటాడు. అండ్ ఒకడు మనల్ని సెరకు తీసుకుపోతే ఏం చేస్తాడండి? ఇవాళ మీకు ఏం పెట్టమంటారు, ఇవాళ మార్నింగ్ టిఫిన్ మెనూలో మీకు ఏం కావాలి, ఈరోజు కిచిడి తిన్నారుగా, రేపు ఏం తింటారని అడుగుతాడు. పాసనం కూడా ఎట్టాడు. ఇప్పటి వరకు పంట బాగా పండింది, ఇప్పటి వరకు ఇల్లు బాగున్నాయి, ఇప్పటి వరకు పరిస్థితులు బాగున్నాయి. ఇప్పుడు పొరుగోడు తీసుకుపోయి ఇప్పుడు ఇల్లు ఉండదు, వాకులు ఉండదు, ఫుడ్ ఉండదు, ఏం ఉండదు, సుఖం ఉండదు, నిద్ర ఉండదు, మొత్తం మత్తు తెలిపోద్ది. ఇప్పుడు వాడు ఒక పాఠం చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఏడరా మీ దేవుడు అని అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. ఇది పాఠం. వాడి ద్వారా అన్య భాషలు మాట్లాడు వారితో మాట్లాడిస్తాను, అయినను వారు విననొల్లరు. ఇంత వాక్యం చెప్పినా విననొల్లరు. కావున వారు వెళ్ళి వెనకకు మురుగ్గి ఇరుగబడి చిక్కబడి పట్టబడినట్లు, ఇరుగబడి చిక్కబడి పట్టబడినట్లు, బాగా వినాలి, ఇరగబడి చిక్కుబడి పట్టుబడినట్లు. ఇప్పుడు వాక్యం మారిపోద్దట. ఏమొస్తుంది ఇప్పుడు వాక్యం మీకంటే? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంతటి ఇచ్చట కొంత అచ్చట. యెహోవాకు వచ్చినప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు వాక్యం ఎందుకు వచ్చిందంటే వీళ్ళని రక్షించడానికి వచ్చింది. ఇప్పుడు వాక్యం ఎందుకు వస్తుందట? ఎరగబడి చిక్కబడి పట్టబడినట్లు. ఇప్పుడు ఇదే రక్షించే వాక్యం మీకు ఏమవుద్దంటే మిమ్మల్ని శిక్షించే వాక్యం అవుతుంది. ఇది ఎలా వస్తుందంటే ఆజ్ఞ వెనకాల ఆజ్ఞ, సూత్రం వెనకాల సూత్రం. నాకు అనిపించిందంటే ఒకవేళ ఇది కాకపోతే తర్వాత నేను సరి చేసుకుంటాను. కొంత ఇచ్చట కొంత అచ్చట. కొంత ఇచ్చట అంటే కొంత ఇజ్రాయెల్ దేశంలో చెబుతున్నాను నేను, కొంత మీకు దేవుడు అచ్చట చెబుతాడులే అన్నాడు. అచ్చట అంటే ఎక్కడ చెప్పండి? అయ్యో అక్కడ ఉన్నాడుగా ఎత్తిపోయేవాడు ఎవడు చెప్పండి? అది ఇప్పుడు నేను కొంచెం చెబుతున్నాను. కొంత ఇచ్చట ఎక్కడ? మన స్వదేశంలో చెబుతున్నాను, మీ బుర్రలకు ఎక్కట్లేదు. ఒకడు వస్తాడు, మిమ్మల్ని ఎత్తుకుపోతాడు, అక్కడ పోయి అక్కడ వేస్తాడు. అచ్చడ కొంచెం చెప్పిస్తాడులే మీకు. అచ్చడ కొంచెం చెప్పండి, ఇచ్చడ కొంచెం. అసూరు సామ్రాజ్యం ఉంది కదా, అసూరు సామ్రాజ్యం మీద తీసుకో. అచ్చడ కొంచెం, ఇచ్చడ కొంచెం. నేను కొంచెం చెప్తున్నాను, మీ బుర్రలకు ఎక్కది. చెప్పేది కూడా ఈసారి ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎర్రగొట్టడానికి, పడగొట్టడానికి, మిమ్మల్ని చెదరగొట్టడానికి. ఇంతకే ఈ కొంచెం నేను ఎక్కడ చెప్తున్నాను, కొంచెం అక్కడ చెబుతాడు వాడు. అచ్చడ కొంచెం, ఇక్కడ కొంచెం. ఎందుకంటే మీకు ఎంత దేవుడు మిమ్మల్ని ప్రేమించినా మీ బుర్రలకు ఎక్కట్లేదు. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని చెబుతూ మనం ముగించేసుకుందాం. చెబుతూ చాలా విషయాలు చెప్పుకొస్తున్నాడు. చాలా విషయాలు చెప్పుకొచ్చి 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మేము మరణంలో నిబంధన చేసుకుంటమి, పాతాళంలో ఏకమైతిమి, ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాడినప్పుడు అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఏమంటున్నారు చూడండి. మరణముతో నిబంధన చేసుకుంటే మా మరణంతోనే స్నేహం చేస్తున్నారట. ఏమని? నువ్వు మా దగ్గర రాకే అన్నారట. ఎవరిని? దాంతో స్నేహం ఏంటండి అంటే, ఇప్పుడు మరణం వీళ్ళ ఇంటికి వచ్చి మీరు నాకు ఫ్రెండ్స్ కదరా, మీ ఇంటికి రానులేండి అంటదంట. అనుకుంటున్నారండి వీళ్ళు. బాగా మొత్తెక్కిపోయిపోతే ఏమనుకుంటే చెప్పిన, బైక్ ఎందుకు అలా తోలుతున్నావంటే నాకేమవుదు అంటాడు. మరణంతో స్నేహం అనుకుంటాడు వీడు. ఒరే పడతావు కదరా అంటే ఆడు మరణం నన్ను అడుగుతున్నాను, నువ్వేం రోబోవా? ఎత్తుకెళ్ళిపోద్ది మరణం. ఏమి అది నీ చుట్టం అనుకోకు, అది నీ స్నేహం అనుకోకు. మరణంతో నిబంధన చేసుకుంటే పాతాళంతో ఏకమైతే. చూసారా ఎలాంటి ఫ్రెండ్స్ వీళ్ళకి? మరణం ఫ్రెండు, పాతాళం ఫ్రెండు. ఉపద్రవ ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. ఎందుకు? మా ఫ్రెండు. చూసారు తుఫాన్లు రావంటే వీళ్ళకి. అబద్ధములు మాకు ఆశ్రయంగా చేసుకోండి. ఎంత ఆశ్రయమో ఏంటంటే వీళ్ళకి అబద్ధాల ఆశ్రయం అంట. మాయ కింద రాకున్నామంట. అవి మీరు చెప్పుకొనిచున్నారు. ఏంటి? అందరు స్నేహితులు, అబద్ధాల స్నేహితులు, పాతాళం స్నేహితులు, మరణం స్నేహం, ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏం చెబుతున్నాడు? సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు. బాగా వినాలి, మనం వచ్చేస్తున్నాం. సియోనులో పునాదిని రాసినిగా వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి,
స్థిరమైన పునాది అయిన మూలరాయి విశ్వసించిన వాడు కలవరపాడు. మీకు పునాది రాయి ఏదవ్వాలి? మరణం కాదు. మీకు పునాది రాయి ఏమవ్వాలి? పాతాళం కాదు. మీకు పునాది రాయి అబద్ధం కాదు, మాయ కాదు. మీరు వీటిని బట్టి ధైర్యం కాదు. మీకు ధైర్యం ఏమి ఉండాలంటే దేవుడు ఒక రాయిని పెట్టాడు. అది సియోనులో పునాది రాయిగా వేశాడు. ఆ సియోనులో పునాది రాయిగా వేసిన ఆ రాయి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకరోజు పేతురుతో యేసుక్రీస్తు వారు మాట్లాడతారు, కేఫా, నా బండ మీద నీ సంఘాన్ని కడతానన్నాడు. అక్కడ బండ అనగానే ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు సియోను లేసిన ఈ బండ లేదా ఈ రాయి ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు మనకి ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలండి? క్రీస్తుని బట్టి ధైర్యంగా ఉండాలి. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరిని అనుగ్రహిస్తున్నాడు తెలుసా? రాబోతున్న మెస్సయ్యాను బట్టి ధైర్యంగా ఉండండి. అంటే పాతాళాన్ని బట్టి ధైర్యంగా ఉంటారట, మరణాన్ని బట్టి ధైర్యంగా ఉంటారట, అబద్ధాలను బట్టి ధైర్యంగా ఉంటారట. వీళ్ళకి అన్ని దెబ్బలు తినేసే పనులేనండి వీళ్ళకి. సేమ్ ఇప్పుడు ప్రజలు, ఇప్పుడు వ్యవస్థ కూడా అలాగుంది. దేవుని బట్టి ధైర్యంగా ఉండండి అంటే వీళ్ళు దేని బట్టి ధైర్యంగా ఉంటారు తెలుసా? లోకాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు. ఆ రాయట పరిశోధింపబడిన రాయట. ఏ రాయి? పరిశోధన అంటే పరీక్షకు గురైన రాయి. యేసుప్రభువు ఎన్ని పరీక్షలకు గురయ్యాడండి? క్రొత్త నిబంధనలో సెలవిచ్చింది. మనం లాస్ట్ వీక్ చదువుకున్నాగా అరణ్యంలో ఎన్ని పరీక్షలకు గురయ్యాడు. ఆ హెబ్రీ పత్రిక చెప్తుంది ఏమని? ఎన్ని పరీక్షలకు గురయ్యాడు ఆయన. ఆ యాజకుడి గురించి మాట్లాడుతూ, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారిని పోలుస్తూ మాట్లాడుతూ బైబిల్ ఇలా సెలవిచ్చింది ఏమందంటే, ఆయన మన అనుభవాలు ఎరుగనివాడు కాడు. అంటే మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనం ఎలా నిలబడాలో మనకు తెలియదు, కానీ మనలాంటి శ్రమలో వెళ్ళి ఆ శ్రమలో ఎలా నిలబడాలో మనకు రోల్ మోడల్గా ఉండే ఒక రాయి ఉంది. ఆయన ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిలో మనం కుప్పకూలిపోయి ధైర్యం చెడిపోయి సూసైడ్ చేసుకోకుండా ఆ ఇబ్బందిలో కూడా ఎలా నిలబడాలో మనకన్నా ముందే ఆ ఇబ్బంది గుండా నడిచిపోయిన వాడు అక్కడ ఉన్నాడు మనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆకలి వేసినప్పుడు దేవుని ఎదురు సనక్క ఆకలిలోనే దేవుని ఎలా స్తుతించాలో ఇశ్రాయేలుకి చేతకాని తనాన్ని దేవుని కుమారుడు చేసి చూపించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయనకి ఈ పరీక్ష లేదనడానికి లేదండి, అన్ని పరీక్షల గుండా ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? కాకపోతే మనం భ్రష్ట స్వభావం ఉండి పడ్డాం, ఆయనకి భ్రష్ట స్వభావం లేక పడలేదు. లేక కాదు, ఆయనకు ఉండదు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన అన్నీ అనుభవాలంటే మన ఎక్స్పీరియన్స్ అన్నీ ఆయనకి తెలుసు. అయితే ఆ టైంలో ఎలా నిలబడాలంటే ఇలా నిలబడాలి. ఎలా నిలబడ్డాడు యేసుక్రీస్తు వారు? అరణ్యాన్ని కొనుగోబడినప్పుడు ఎవరి వలన కొనుగోబడ్డాడట? మర్చిపోయారు, చెప్పండి. అరణ్యాన్ని విషమ పరీక్షలు కొనుగోబడినప్పుడు ఎవరి వలన కొనుగోబడ్డాడట? ఎవరి వలన? పరిశుద్ధాత్ముని చేత. అంటే అరణ్య పరీక్షలో అంత చక్కగా ఆయన ఈ మానవ ఆకారంలో ఉన్నప్పుడు ఆయన నిలబడగలిగాడంటే ఎవరి సహాయం మీద అనుకుంటున్నాడు చెప్పండి? అది ఇప్పుడు చెప్పండి, ఈ పరీక్షింపబడిన రాయి నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, ఈ లోకంలో మత్తు ఎక్కువైపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకంలో దేవునికి విరుద్ధంగా నశించిపోకుండా మనం బ్రతకాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ ఆత్మ వలనైతే పరీక్షలన్నిటినీ జయించాడో అదే ఆత్మ వలన మనం కూడా చెప్పండి ప్రతి పరీక్షని జయించగలమంట. ఇప్పుడు చెప్పండి, ఈ అగ్ని లాంటి పరీక్షల మధ్య మనం నిలబడాలి అంటే మనలో ఉండాల్సింది ఒకరే, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఇదిగో ఈ బండ మీద కట్టుకున్నవాడు ఎప్పటికీ నశించిపోడట, అది ఇసుక మీద కట్టుకున్నవాడు నాశనం అయిపోతాడు. ఆ బండ ఎవరో తెలుసా? మనకు మాదిరికరైన ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరి వచనం లేదా అంటున్నాడు చూడండి, ముగించేసుకుందాం. చివరి వచనంలో 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత ముగించుకుందామని అందరూ ఎక్కువ చదువుతున్నారా? ఎవరొకరు చదువుతున్నారు. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక వృద్ధియు అనుగ్రహించేవాడు ఆయన. ఇక్కడ నేను మాట్లాడుచండి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి. ఇప్పుడు చదవండి, అధిక బుద్ధి, ఆలోచన, జ్ఞానము, వివేకం ఎవరిస్తారు చెప్పండి? అది లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చదువుకున్నాం. ఒకసారి చదవండి, 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ
జ్ఞాన వివేకం గల ఆధారముగా ఆత్మ, ఆలోచన బలముగా ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. అతను అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నిలిచిన గనకే ప్రతి విషమ పరీక్ష గుండా ఆయన చక్కగా విజయాలతో నడిచిపోయాను. ఇప్పుడు మనకు మాదిరి మనము కూడా ప్రతి విషమ పరీక్షని జయించాలి అంటే ఆలోచన బుద్ధి జ్ఞానం కలిగిన ఆత్మ మనం పొందుకుంటే మనం కూడా ఎలా ఉంటాం చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ ఆకారంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనము కూడా ఆత్మను పొందుకుంటే చెప్పండి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాం. ఇంత నేపథ్యం రాసి యెషయా గారు దేనికి ముడి పెడతారంటే వీళ్ళకి ఆత్మ లేక ఇలా మత్తెక్కిపోయిపోయారట. ఎవరు? ఇశ్రాయేలు. ఆత్మ ఉన్నవాడు ఇల్లున్నా ఇల్లును బట్టి చెడిపోడు, ఆత్మ ఉన్నవాడు డబ్బులున్నా డబ్బులను బట్టి చెడిపోడు, ఆత్మ ఉన్నవాడికి సుఖ సౌఖ్యాలు చక్కటి వాహనాలున్నా వాడు చెడిపోడు. ఎందుకంటే వాడిని ఏది చెడగొట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఉంది, ఆ ఒక్క ఆత్మ పనిచేస్తుంది, ఆయనే పరిశుద్ధ ఆత్మదేవుడు. ఇప్పుడు చెప్పండి, నీకు దేవుడు ఇస్తాడు, ఆ ఇచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోవాలి. వాటిని నిలబెట్టుకుని వాటిలో మనం పడిపోకుండా ఉండాలి అంటే మనలో ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఈ క్లారిటీ మనకు లేదనుకోండి, మనం అడగడం నేర్చుకుంటాం, అడిగిన తర్వాత సుఖపడడం నేర్చుకుంటాం, సుఖపడిన తర్వాత ఎవరో మనం తప్పుపడతారు. ఎందుకంటే మనం తప్పులు చేస్తే ఎవరైనా మనం తప్పుపడతారు, కానీ మనం అన్ని విధాలుగా స్థిరపడితే మనల్ని ఎవరైనా తప్పుపడతారా? బాగున్నారు సార్ అని పొగుడతారు. ఈ పొగడతలు మనకు ఎలా అయిపోతాయంటే అదొక తెలియని అతిశయం వస్తుంది. మాకేంట్లే, మాకు అన్నీ ఉన్నాయని, దేవుడు మాకు అన్నీ ఇచ్చేసడానికి ఏ గొడవ లేదనుకుంటాం. మాకు ఏంట్లే అనుకోవడమే పెద్ద మత్తు. ఆ మత్తులో మనం పడిపోయామంటే దేవునికి తెలియకుండానే దూరం అవుతాం. దేవుడు చూస్తాడు, ఎవరో ఒకరిని మన మీదకి పంపుతాడు. అంటే అది వ్యాధి అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, ఏదో కష్టం అవ్వచ్చు, ఏదో మన మీదకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎంత మత్తు ఉంది అంత మత్తు వదలకూడదు. అప్పుడు మీరు అనుకుంటారు మాకు ఎందుకు ఇలా జరుగుతుందంటే మత్తు ఎక్కువైంది. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ ఎలా జరుగుతుందంటే అందరికీ ఇలా కాదు. కొన్నిసార్లు తన ఇష్టమైన పిల్లలను కూడా ఆయన శ్రమల గుండా నడిపిస్తాడు. ఏమో వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏది ఏమైనా ఒకవేళ ఈ మత్తులో ఉంటే జాగ్రత్త పడండి. లేదు మేము దేవుని ఆత్మ వల్లనే మేము నడిపింపబడుతున్నాం, అయినా మాకు ఇబ్బందులు వస్తున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాగున్నాయి, ఆయనకి శ్రమలు వచ్చాయి. ఎందుకు? ఆయన తన ప్రియ కుమారుడు కనుక, ఆయన యందు ఆనందిస్తున్నాడు కనుక, ఆ ఆనందిస్తున్న దేవుడు తన కుమారుని శ్రమల గుండా నడిపించడం ఆయనకి ఇష్టమైన అన్నాడు కనుక మనం కూడా ఆయనకి ఇష్టమైతే మనం ఎంత మంచిగున్నా కొన్నిసార్లు పరీక్షలు కూడా నడిపిస్తారు. ప్రస్తుతానికి ఆ పరీక్ష ఎందుకో మనకు అర్థం కాదు, కానీ ఒక రోజు వస్తుంది ఆ పరీక్ష ఎందుకు వచ్చిందో చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది. కాబట్టి మత్తు ఉంటే వదిలేయండి, మత్తు మీద ఉండే అతిశయాన్ని వదిలేయండి, ఆత్మ అభిషేకాన్ని పొందుకోండి, ఘనంగా జీవించండి.